కనుక ప్రార్థన ఎత్తిపట్టండి. ఈ నెలంతా సంఘక్షేమాభివృద్ధి కూడికలు సమయాన్ని పాటిస్తూ చక్కగా సమయానికల్లా దేవుని సంధికి రండి. చక్కగా దేవుని వాక్యం విందాం, ప్రార్థన చేద్దాం. ఈ 30 దినాల కూడికల అనుకున్న ఉద్దేశం ఏంటంటే దేవుడు సహవాసాన్ని ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయాలు బలపరిస్తే ఈ 30 దినాల కూడికలే బైబిల్ క్లాసెస్గా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక చక్కగా నెలంతా కూడా చక్కగా దేవుని వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. నాకు ఆర్థిక సామర్థ్యం లేదు కనుక చివరి రోజు కూటం పెడుతున్నాను. కానీ దేవుడు అన్ని విధాలుగా చక్కగా ఇల్లు బాగు చేయించుకొని పైన రూమ్స్ ఏర్పాటు చేసుకొని సేవకులకు అన్ని విషయాలు ఏర్పాట్లు చేసి ఆర్థికంగా దేవుడు సమృద్ధినిస్తే వారానికి వచ్చి ఒక సేవకులు 4 రోజులు 5 రోజులు మన మధ్యలో ఉండి చక్కగా ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడతారు. అంటే బైబిల్ కాలేజీలో టీచింగ్ ఇచ్చినట్టుగా ఆ ఉద్దేశంతోనే ఈ 30 రోజుల ప్రార్థనలు ప్రారంభించాను. సంఘ క్షేమాభివృద్ధి కూడికలు అంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం చేత కట్టబడాలని నా ప్రార్థన. ఆమెన్, హల్లెలూయా. మా ప్రయత్నాలు మా ప్రయోగాలు ఏవి కూడా సంఘాన్ని కట్టవు. దేవుని వాక్యమే మిమ్మల్ని నిత్యత్వానికి నిలిపేది. ఒక సేవకుడిగా వాక్యము ద్వారా మీకు నేను పరిచర్య చేయాలి. వాక్యము ద్వారా నేను మీకు పరిచర్య చేయాలి. శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా ఏ విధము చేతనైనా మిమ్మల్ని సంపూర్ణంగా చేయాలంటే ఒక ప్రార్థన, ఒక ఆశ, అంతకుమించి ఏమీ లేదు. డబ్బులు ఎక్కువయ్యో, నిద్ర పట్టకో, లేకపోతే ఊసిపోకో, పాసిపోకో, బోసిపోకో కాదు. నా ఆశ, నా తపన, నా కోరిక మనందరం నిత్య రాజ్యంలో ఉందుముగాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కనుక సేవకుని ప్రయాసను చులకనగా ఎంచక, ఎందుకు ఊరకనే ప్రార్థన పెట్టేది, ఎందుకు ఆ ప్రార్థన ఈ ప్రార్థన, ఎందుకు ఇటువంటి నసక్యాండేట్లు ఉంటారు. అంటే సేవకుని భారం అర్థం కాని మనుషులు. సేవకుని భారం తేకేపించడమే కాదు కానీ మళ్ళీ రాలేయడం బాగా అలవాటు పడే ఇటువంటి మనుషులు ఉంటారు. ఇటువంటి స్వభావాలు మనకు ఉండకూడదు. సేవకుని ప్రయాస నీకు అర్థం అవ్వాలి, సేవకుని భారం నీకు అర్థం అవ్వాలి, సేవకుని బాధ్యత నీకు అర్థమైతే ఖచ్చితంగా కట్టబడతావు, ఎత్తబడే జాబితాలో చేర్చబడతావు. ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం పిల్లారా. ఈ ప్రార్థనల కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టండి, చక్కగా సమకూర్చబడండి. బయట నుంచి ఎవరు రారు, మరలా చెబుతున్నాను, సభ పెడితే బయట నుంచి ఎవరు వస్తారని చెప్పి మీరు ఆలోచించకండి. ఎవరు రారు, మనమే. బయట నుంచి సభలు పెడితే బయట నుంచి బాగానే వస్తారు, జనం బాగానే వస్తారు, ఖర్చు బాగానే అవుద్ది, ఘనంగా జరుగుద్ది. ఇసుకేతారు రాన జనం రప్పించవచ్చు, అసలు గ్రౌండ్ నిండా సేవకులతో నింపవచ్చు, ఏమి లేదు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నా ఆశ ఏంటంటే మీరు మిస్ అయిపోతున్నారు. నేను కష్టపడేది మీ కొరకు, నేను తిప్పలబడేది మీ కొరకు. మీరు బలపరచబడి మీరు ప్రయోజనకరంగా మారి దేవుని ఎదుట ఒక అర్పణగా, ఒక చక్కని పంటగా ఎత్తబడే గుంపులో చేర్చబడితే, కొట్టలో ఎత్తబడే ధాన్యంగా మీరుంటే, తుప్పు తాళ చెత్త చెదరం కాకుండా గట్టి గింజలుగా మీరు మారితే మీరు కొట్టల్లో చేర్చబడతారు, నిత్య రాజ్యంలోనికి చేర్చబడతారు. ఆమెన్, హల్లెలూయా. కనుక ప్రార్థనలో ఏకీభించండి, ప్రార్థనలో సహకరించండి, మీ వంతుగా నిలబడండి. ఇప్పటికి మీరు చాలా సహకరిస్తున్నారు, దాన్ని బట్టి దేవుడికి మహిమ. నాలాంటి భరించడం చాలా కష్టం, కానీ మీరు భరిస్తున్నారంటే దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు, దాన్ని బట్టి నిండు వందనాలు. చూశారు, చెప్పరు వందనాలు, వందనాలు చెప్పండి. స్వప్నతోలా చూస్తున్నారు, ఏందిరా నీకు అర్థమైంది అన్నట్టు వందనాలు భరిస్తున్నారు మీరు. సూపర్, మంచోరు. మంచి స్థానాన్ని కాస్త అట్టగా ఉంచండి. జాగ్రత్తగా దేవుని వాక్యం ఉందాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతూ ఉండేను. దేవదూతల గురించి చక్కని ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, వాటికి శరాపులు, మహాదూతలని పేరని. ఈ 6 రెక్కలకి వెళ్ళిన దూతలు ఏం చేస్తున్నాయి అని ఆలోచిస్తే 2 రెక్కలతో మొక్కాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. 2 రెక్కలతో మొక్కాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. మొక్కాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనకు కనబడకూడదు, దేవుడు కనబడాలి. మన స్వకీయ మహిమను కోరకూడదు, దేవుని మహిమ కొర మనం బ్రతకాలి. 2 కాళ్ళు కప్పుకొని మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. మన సొంత ఇష్టాలు, మన సొంత నిర్ణయాలు కాదు, దేవుని ఇష్టాన్ని మనం జాగ్రత్తగా నిర్వర్తించాలి. దేవుని చిత్తమే మనకి ఆశీర్వాదం. 2 రెక్కలు ఎగురుతూ ఉన్నాయి. చెప్పకని చెబుతున్న మాట ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా రెక్కలు దాచి పక్షిరాజులు ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాట ఉంది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏం బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలం కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ప్రస్తావన బైబిల్లో ఉంది.
ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని. ఎవరి మొర్దెకై? ఒక ద్వారపాలకుడని. ఎవరి మొర్దెకై? ఇతని బలం ఏంటి అని ఆలోచిస్తే బెన్యామీను గోత్రికుడు. ఈ బెన్యామీను గోత్రం గురించి చక్కని వివరణ మీకు ఇచ్చాను. ఒకటి, ఆ బెన్యామీన్ మొదటి పేరు బెనోని. దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారడానికి తండ్రి చేసిన ప్రార్థన దోహదపడింది. అంటే నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి, నీ కొరకు సంఘ కాపురు ఉండాలి, నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, నీకు ఒక సహవాసం ఉండాలి. నీ ధైర్యం ఏది? నీ బలం ఏది? నీ కొరకు ప్రార్థించే దైవజనుడు. నీ ధైర్యం ఏది? నీ బలం ఏది? నీ కొరకు ప్రార్థించే సంఘం. కనుక ఇటువంటి ఆత్మ సంబంధమైన కదలిక స్పృహ కలిగి మనం నడవాలని ఒక చక్కని అధ్యాయం మనం చూసాం. రెండవదిగా మనం చూసాం మొర్దెకై బలం ఏంటి? ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ద్వారపాలకుడికి పనిచేస్తున్న మొర్దెకై తన పనిలో నమ్మకత్వం కనపరిచాడని, అలా కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని. ఇతని బలం ఏంటి? మొర్దెకై నీ బలం ఏంటి? నమ్మకత్వం. సామెతలు 28-20 ప్రకారం నమ్మకత్వం మెండైన దెబ్బల దీవెల్లా. మాట్లాడండి. దీవెళ్ళు. దీవెళ్ళు అంటే ఎవరికైనా ఆశ, నాకు కావాలి. దెబ్బలంటే ఎవరికైనా భయమే. కానీ ఎవరికి దీవెళ్ళు? అక్కడ షరతు, నమ్మకస్తునికి. వెంటనే మనం అడిగితే ఏ విషయాలు నమ్మకం ఉండాలండి? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అన్నారు, అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలి. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు బైబిల్ అంతట్లో 5 సంగతులు నాకు కనబడ్డాయి, మన నమ్మకత్వాన్ని కనపరిచే సంగతులు. 1, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా ఉండాలి. 2, తన రక్షణ కొరకు దేవుడు సేవకుడు వాడుకున్నాడు కనుక సేవకుని ఎదుట, సంఘ కాపురి ఎదుట, ఆత్మీయ తండ్రి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. రక్షించబడిన మన గాల్లో వదిలేశాడా? లేదు. అట్లా అనరాదు, అలా అనుకోకూడదు. ఏం చేశాడు? ఏదేం తోటలో ఆదాము చేర్చినట్టుగా, గాయపడిన బాటసారిని పోటకూల వాడిని చేర్చినట్టుగా మనల్ని ఒక సహవాసంలోకి చేర్చాడు. పరిశుద్ధ అగ్ని, అభిషేక అగ్ని పరిచర్లోకి చేర్చాడు. మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలా ప్రార్థనకి వెళ్ళొత్తి సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజంలపై రాజ్యభారం ఉంది. అంటే ప్రతి విశ్వాసికి బృహత్తరమైన బాధ్యత దేవుడు ఇచ్చాడు. పరిచర్య చేయాలి. ప్రతి విశ్వాసి పరిచర్య చేయాలి. ప్రతి విశ్వాసి దేవుని పని చేయాలి. ప్రతి విశ్వాసి దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి. 5వదిగా మన జీవనం కొరకు దేవుడు జబ్బులు ఇచ్చాడా, డబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈ 5 సంగతుల గురించిన ప్రస్తావనలో 4వ సంగతి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్లో ఉంది. కొంతమంది పరిచర్లో పాలు పొంది ఉన్నతమైన ఆశీర్వాదాలకి వారసులుగా మార్చబడ్డారు. వాళ్ళు అపకమైన సేవకులు అండి. పరిచర్యకు వచ్చేవాళ్ళు కనుక చేశారు, మేము విశ్వాసులం, మేము చేస్తే ఉపయోగం ఏందండి? ఎక్కడేసిన గొంగలు అక్కడేగా. ఎంత పరిచర్య చేసినా మేము పాస్టర్లు అవుతామా, సేవ చేస్తామా, లేకపోతే ఏదైనా చేస్తామా, ఆడేసిన గొంగలు ఆడేగా అన్నట్టుగా కొంతమంది అజ్ఞానంగా ఆలోచించి దేవుని పని నిర్లక్ష్యపరుస్తారు. సేవ అంటే చాలామంది రకరకాల కోణాల్లో ఆలోచించవచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఓడవడం కూడా పరిచర్యే, పాటలు పాడడం పరిచర్యే, సేవకునితో కలిసి పరిచర్లో పాలు పొందిన పరిచర్యే. దేవుని సేవ, దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? దేవుడు నిన్ను సేవకు ఏర్పాటు చేసుకున్నాడా? ఖచ్చితంగా పిలుస్తాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా నువ్వు నడిస్తే దేవుని సేవలో ఒక ఉన్నతమైన సేవకుడిగా, వెనుతిరిగని దైవజనుడిగా దేవుడిని నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సేవ చేయడం ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ సేవ అంటే ఒకే రకంగా ఆలోచించకూడదు. దేవుని పనిలో మన వంతుగా మనం నిలిచి పని చేయడం కూడా సేవే. సేవకుడితో కలిసి పరిగెత్తడం సేవే. సేవకుడితో కలిసి ప్రార్థన చేయడం సేవే. సేవకుడికి సహకారం ఉండడం సేవే. అన్ని విషయాల్లో నమ్మకంగా నడవడం కూడా దేవుని పనిలో మనం కనపడడం కూడా సేవే. ఏదేమైనప్పటికీ విశ్వాసులు సేవ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మనందరం దేవుని పనిలో పాలు పొందాలి. దేవుడు చెప్పాడుగా. ఉపయోగం ఏంటి? ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనం. లెక్కింపలేనంతగా జాగ్రత్త. పరిచర్య చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే మన కుటుంబాల మీద రకరకాల శాపాలు పనిచేస్తాయి. ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం కనబడదు, వృధా ప్రయాసగా ఉంటుంది, సమాధానం ఉండదు, ప్రశాంతం ఉండదు, క్షేమం ఉండదు. ఏదో వెలితి, ఏదో లోటు, ఏదో పోగొట్టుకున్న మనసు, ఏదో ఒక బాధ మన హృదయాలు వెళ్తూ ఉంటుంది. కానీ పరిచర్యలు మనం పాలు పొందడం ద్వారా, పరిచర్యలు మన వంతు మనం నిలవడం ద్వారా మన కుటుంబాన్ని దేవుడు తరాలుగా దీవెనకరంగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక మన మీద పనిచేసే కొన్ని శపితమైన బంధకాలు తెగ్గొట్టబడ్డానికి నీ వంతుగా నువ్వు దేవుని పనిలో పాలి భాగస్తుడిగా మారాలి.
కనుక వయసుతో సంబంధం లేదు, టాలెంట్స్తో సంబంధం లేదు. విశ్వాసిగా మనం దేవుని సంఘంలో చేర్చబడితే, ఏ ఇంట చేర్చబడ్డావో ఆ ఇంట ప్రయోజనం కొరకు, ఆ సంఘ ప్రయోజనం కొరకు దేవుని పనిలో నీ వంతుకి నిలబడడం ద్వారా దేవుడు గణపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రస్తావనలో లేవి గోత్రాన్ని గురించి చాలా చక్కని వివరాలు మీకు ఇచ్చాను. తండ్రి అయిన యాకోబు అంటాడు, అరే బాబు, మీరు చేసిన పనికి మాల పనికి దేవుని శాపం మీ మీద నిలిచిందిరా, శపితమైన జనంగా మారిపోయారా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, పాస్టర్ గారు, మోషే గారు అంటాడు, లేవిని గురించి మాట్లాడుతూ అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. అంటే దేవుని చిత్తం తెలుసుకునే భాగ్యాన్ని ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే రామ 12:2 ప్రకారం మనోనేతలు వెలిగించబడాలి. మనోనేతలు వెలిగించబడ్డాయి. యెషయా 6:1 ప్రకారంగా రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై ప్రభు ఆశయుండి ఉండగా నేను కన్నులారా చూచాను అన్నాడు. ఎవరి రాజు అయిన ఉజ్జియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16. అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది. అంటే రాజు అయిన ఉజ్జియా కొట్టు గర్వాన్ని గురించిన చాలా లోతైన విషయాలు మీతో నేను మాట్లాడుతూ, గర్వం చాలా ప్రమాదకరమైనదని, 5 దేశాలు 5 జాతుల వారు గర్వించారని, ఆ గర్వం ద్వారా ఆ దేశాలు ఎలా నేలమట్టం చేయబడ్డాయో, ఎలా కోల్చబడ్డాయో బైబిల్లో చరిత్ర మాట్లాడుతున్న సంగతుల మీద తీసుకొస్తున్నాను. మొదటిగా మోయాబులు చరిత్ర మీకు ఇచ్చాను. రెండవదిగా నిర్గమాకాండంలో మనం చూసాం కదా. నిర్గమాకాండం 18:11 ఐగుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఐగుప్తులు గర్వించిన కారణం ఏంటి? ఐగుప్తు దేశం బట్టి వాళ్ళు గర్వించారని. ఐగుప్తు చాలా సుందరమైన పట్టణం అని, ఆ ప్రాంతంలో గోల చేసే మోకుందని, అంటే నేత్రానందంగాలకి ఉపయోగపడే ప్రాంతమని, ఈ లోకంలో జస్ట్ జలసాగా సరదాగా బ్రతకాలనుకున్న వారికి ఆ ఐగుప్తు దేశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అల్పకాల పాప భోగములు ఐగుప్తు దేశం ఉన్నాయని హెబ్రీ 11:26 మనం చూడగలిగాం. వాటిని వదులుకొని మోషే దేవుని కొరకు బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అల్పకాల పాప భోగాల గురించిన ప్రస్తావనలో పాపాన్ని గురించిన లోతైన విషయాలు బైబిల్లో బోధించబడ్డాయి. జాగ్రత్త నడుపులారా, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? ఈరోజు చాలా విచిత్రమైన ఒక నాస్తికుడు ఈ క్రైస్తవుల మీద బురద చల్లడానికి చూసే ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టాడు. చూడండి ఒకసారి. క్రైస్తవులు దేనికి వస్తున్నారని ఈరోజు సేవకులు ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నారు? ఆదివారం చర్చికి రండి, స్మార్ట్ ఫోన్ ఉచితంగా తీసుకెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్ అంటే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నరకమన్నా, ప్రాణాంత రోగాలు తగ్గుతాయని చెప్పినా, లేదా స్వస్థతలు జరుగుతాయని చెప్పినా, లేకపోతే చర్చకు వస్తే ఏదో మంచి జరిగిపోతాయని చెప్పినా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మేటట్టు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. కాబట్టి వీళ్ళకు ఒక బంపర్ ప్రైజ్ ఆఫర్ ఇద్దాము, ఏ విధంగా సరే గొర్రెలను చర్చికి తీసుకొద్దాము అని చెప్పేసి కొత్తగా ఆలోచించారు అన్నమాట. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, రేపు ఫస్ట్ వారము ప్రత్యేకంగా ఒక మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఒకటి లాటరీ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము. వచ్చిన వారందరూ ఎవరైతే పాల్గొన్న వారికి కొన్ని కండిషన్ ఆధారం చేసుకొని టోకెన్స్ ఇవ్వబడతాయి. ఎవరైతే టోకెన్స్ తీసుకుంటారో వారందరి మీకులో ఒకరికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి క్వాలిటీ స్మార్ట్ ఫోన్. రేపు ఇంకా వేరేది కూడా నేను చెప్తే బాగోదు, అటువంటి కూడా వీళ్ళు ఆఫర్లు పెడతారు, చాలా పెద్దది కూడా పెడతారు. ఎంత దారుణం అండి. ఓ పాస్టర్ గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. వాళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళంతా స్మార్ట్ ఫోన్ ఈ టోకెన్స్ ఇస్తారట, ఆఫర్ తెస్తారంట. దాంట్లో ఎవరికైతే లక్కీ విన్నర్ వస్తారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఇస్తాడట. ఏమిస్తాడు అంటే, విశ్వాసులు దేనికి వస్తున్నారు? హలో, దేనికి వస్తున్నారు? బయట అన్న తప్పేముంది? అసలు మీరు దేనికి వస్తున్నారో మాకు అర్థం కావట్లే, మేము దేనికి సేవ చేస్తాం మాకు అర్థం కావట్లే. ఎంత విచారకరం అండి. దేవుని సన్నిధికి నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి రావాలా? లేకపోతే ఎట్లా మారిపోయాయి అంటే, మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలైపోయారండి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలైపోయారు కనుక అసలు దారుణం. ఒక ఆయన అయితే, మా చర్చికి రావాలనుకుంటున్నారా, మీరేం బాధపడవద్దు, మీరు ఎక్కడున్నా ఒక ఫోన్ కొట్టండి, మీ కాడికి మా ఆటోలు వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. అసలు ఎంత దారుణం అండి. అసలు గమనం కలిగి మేము సేవ చేస్తున్నామా, గమనం కలిగి మీరు భక్తి చేస్తున్నా, అర్థం కాని పరిస్థితి అయిపోతుంది.
మనం మిస్ అయిపోతుంది ఈ భౌతిక సంబంధమైనవి కాదు, పరలోకం మిస్ అయిపోతాం. అసలు ఎంత దారుణం అండి. ఓ పక్కన విశ్వాసుల్ని సేవకుల్ని ట్రోల్ చేస్తా గందరగోళం చేస్తూ ఉంటే, ఇంత గందరగోళంలో కూడా అసలు సావు తెలివితేటలు చూపించే పరిస్థితి నాకు అర్థం కావట్లే. నేను అంటాను, ఎందుకు ఈ మాట చూపిస్తానంటే, అసలు దేవుని మధ్యకి ఎందుకు వస్తున్నావు నువ్వు? దేవుని మధ్య నేను ఎందుకు రమ్మంటున్నా నిన్ను? నా అవసరాలు తీర్చుకోవడానికా? లేకపోతే నువ్వు వస్తే నాకు సందా వస్తుందనా? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయిని బతికేద్దామనా? బతుకు తెరువు లేకుండా ఇదే బతుకు తెరువు అనుకొని నేను వచ్చానా? లేకపోతే ఏముందిలే, నాకుండా ఒక దేవుడు అన్నాళ్లే, ఆయన కాడిపోతే నాకు ఏదో వస్తుంది, ఆయన కాడిపోతే నా రోగం పోద్ది, ఆయన కాడిపోతే నా సమస్యలు పోతాయని వస్తున్నావా? అసలు భలే విచిత్రం అండి. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతికేద్దామని మనం అనుకుంటే అసలు పరలోకాన్ని పోగొట్టుకుంటాం. నా బాధ ఏంటంటే, మనం పరలోకానికి వారసులుగా మార్చబడాలి. ఆమెన్. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి రావాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవాలంటే ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వినాలండి. దేవుని వాక్యం వినం, దేవుని వాక్యాన్ని గ్రహించం, దేవుని వాక్యానికి అంగీకరించం, దేవుని వాక్యాన్ని ఒప్పుకోం. ఎలా దేవుడు చేస్తాడు మేలు? ఎలా పాపం నుంచి బయటికి రాగలం? ఈరోజు చాలా ఈజీ మెథడ్స్ ఉపయోగిస్తున్నారు. సేవకులమైన మాకు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాం, విశ్వాసులైన మీరు తెలివిగా నడుస్తున్నారు. అసలు మరీ దారుణం. క్రమబద్ధీకరణ అన్నది సేవలో సంఘాల్లో చాలా మిస్ అయిపోయింది. ఈరోజు వాక్యం ఎవరికి తెలియదు సార్? వాక్యం ఎవరికి తెలీదు? నేను కూర్చొని మీకు మైకెత్తి ఎరగదీస్తారు, నాకంటే బంపర్గా చెప్తారు. వాక్యం ప్రతి ఒక్కడు తెలుసు, కానీ క్రమం దైవిక క్రమానికి అప్పగించుకుంటేనే మనం పరలోకానికి హక్కుదారులుగా తీర్చబడతాము. దేవుడు ఏమన్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో? అక్రమం చేయవారులారా అంటే క్రమం కానిది అక్రమం. క్రమం నేర్చుకో. సేవకుడిగా నేను ఎలా నడవాలి, విశ్వాసిగా నువ్వు ఎలా భక్తి. అందుకని నేను అంటా, లెక్క అప్పగించవలసిన వారికి నేను పని చేయాలి, లెక్క అప్పగించవలసిన వారికి మీ భక్తి చేయాలి. అట్లా కనెక్ట్ అయితేనే నిత్యత్వాన్ని కోరుకుంటాం. నేను అంటానండి, ప్రసంగం ఎవరికి ఇష్టమై అంటే సరి చేసుకోవాలనుకున్న వాళ్ళకే. నాకు పరలోకం కావాలి పాస్టర్ గారు అంటే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టి అంటాం. నాకు అయ్యేం అవసరం లేదండి, నాకు దేవుడు ఏదైనా మేలు చేస్తే చాలు, నేను అనుకున్నవని నెరవేరితే చాలు. నాకు చాలా కోరికలు ఉన్నాయి, గొంతేనమ్మ కోరికలు గొంతులు వేసుకొని తిరుగుతున్నాను. యేసు ప్రభు అంతే చాలా బాగా డెవలప్ అవుతామట, అన్ని విధాలుగా సక్సెస్ అవుతామట. కనుక ఆ సక్సెస్ ఏదో నాకు వస్తే, ఈ లోకంలో సుఖంగా బతికి సత్యం తర్వాత రెడ్డెవడో రాజు ఎవడో, పరలోకం నరకం అంటే అది ఎవరు నమ్మారు, ఎవరు చూశారు, ఎవరు తెలుసు? మరి అంత కమ్మటి భక్తి చేస్తున్నాం మనం. ఎంత దారుణం అండి. ఇటువంటి ధోరణిలో నువ్వు ఉంటే మాత్రం నేను అంటాను, నేను చెప్పే వాక్యాలు నీకు అవసరమే లేదు. నా ఆశ ఏంటంటే, ఒక చెంబు నీళ్ళతో స్నానం చేయాలని ప్రయత్నాలు చేస్తే ఉపయోగం లేదు. ఆడ మురికాడే ఉంటుంది. ప్రశాంతంగా 2 బకెట్ల నీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే ప్రశాంతంగా ₹1,00,000 అప్పు తీర్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక 10 నిమిషాల వాక్యం, 2 నిమిషాల వాక్యం, ఒక అర్ధగంట వాక్యం విని కమ్మ ఊపుకుండిపోతే ఉపయోగం ఏముంది? బైబిల్ లెక్క ప్రకారం 3 గంటల వాక్యం వినాలి. ఎన్ని గంటలు? 3 గంటల వాక్యం వినాలి. గంట చెబితే మన గంటలు కొడతాయి, మామూలు కాదు. మరి 3 గంటల వాక్యం అంటే ఎప్పుడు వింటున్నాం మనం? ఏ కోసం వినగలం? అమ్మో అంతసేపు వాక్యం ఎవరు వింటారండి? అమ్మో అంతసేపు వినలేమండి. మరి సోది ముచ్చట్లు తెల్లవారు వింటామండి. అవి మాత్రం బాగా వింటామండి. పనికిరాని ముచ్చట్లని విని చెడిపోవడానికి రెడీ అండి. అక్కడ నిద్ర రాదండి, అక్కడ అలసట రాదండి, అక్కడ పనులు గుర్తుకు రావండి, అక్కడ ఏమి గుర్తు రావండి, అన్నీ మర్చిపోతాడు. చర్చికి వస్తే అన్నీ గుర్తుకొస్తాయి. నీకు గుర్తుకు రాని అన్నీ కూడా చర్చిలోకి వస్తే గుర్తుకొస్తాయి. అంటలు ఎవరు ఉంటే స్తోత్రం చెప్పండి. ఉంటారు లెలి అంట ఉంటారు. ఎందుకు అంటారు? చర్చికి వస్తే అన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళ ఆయనగా నీళ్ళు పెట్టాలని గుర్తుకొస్తుంది, టిఫిన్ గుర్తుకొస్తుంది. ఇంటికాడు ఉంటే అసలు ఆయనకి టిఫిన్ పెట్టాలని గుర్తుండదు, నీళ్ళు తోలని గుర్తుండదు, ఏమి ఉండవు. కానీ చర్చికి వస్తే మాత్రం ముచ్చట మాత్రం బ్రహ్మాండం చెబుతావు. దేనికి? పరలోకం కావాలా? భక్తి చేయాలనుకుంటున్నావా? లేకపోతే నీ ఇష్టాన్ని బతకాలనుకుంటున్నావా? ఏమి నేర్చుకుంటున్నావు? మిమ్మల్ని దిద్దుబాటులో పెట్టడానికే నన్ను ఇక్కడ పెట్టాడు.
నువ్వు దిద్దుకుంటే పరలోకం పోతావు, లేదనుకో అంతే సంగతి. తర్వాత నీ ఇష్టం, చేసేది ఏమీ లేదు. నా వంతు చెప్పడం, నీ కొరకు ప్రార్థన చేయడం, గ్రహించి గమనానికి వచ్చి అప్పగించుకున్నావా, దిద్దుకున్నావా, నీ జీవితం కట్టబడుద్ది. మళ్ళీ విచిత్రం అండి, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఎవరు దొరుకుతాడా వాడి మీద బురదాత్మం చూసే రకాలు. మరి వీళ్ళకే దొరికితే అన్నీ కూడా ఆఫర్లు. నాకు అర్థం కావట్లే, ఎంత దారుణాలు ఉన్నా కూడా సేవకులు గమనం రావట్లే, విశ్వాసులు గమనం రావట్లే. నేను అంటాను, అప్పగించుకొని దేవునికి అప్పగించుకొని బ్రతకడం ద్వారా మనం లోకాన్ని జయించగలం, మన శరీరాన్ని జయించగలం, పాపాన్ని జయించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువు వారు సిలువకు అప్పగించుకున్నాడు. ఎందుకు? మన పాపము నుండి మనం విడుదల పొందాలి. ఆయన అప్పగించుకున్నాడు సిలువకి. మనం దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం. మనం దేవునికి అప్పగించుకుంటే, మనం దేవునికి సరెండర్ అయితే, మనలో ఏలే ప్రతి పాపం, ప్రతి లోపం, ప్రతి దోషం, ప్రతి పొరపాటు మనం జయించగలిగిన సామర్థ్యంతో ఉండగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ పాపాన్ని గురించిన ఎంత ప్రమాదం పొంచి ఉందో, పాపం ఎంత డేంజరో చాలా విషయాలు నేను మీతో మాట్లాడుతూ పాపాన్ని గురించి వచ్చే ప్రమాదాన్ని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 16 వచనం. రోమాపత్రిక 5:16. రోమాపత్రిక 5:16. ఎలా అనగా జాగ్రత్తనండి, పాపం మనల్ని శిక్షకు కారకులుగా మారుస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్త మనసు పెట్టండి, పాపం వల్ల వచ్చే శిక్ష చాలా ప్రమాదకరం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ప్రమాదం, ఎంత నష్టాన్ని కలిగిస్తుందో మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం. చూడండి, రోమాపత్రిక 3:23 కలిగే నష్టం ఏంటో చూడండి. రోమా 3:23. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు మనకు ఒక మహిమను ఇచ్చాడు, మనిషికి ఒక మహిమనిచ్చాడు. అంటే ఆ మహిమ ద్వారా ఆయన మహిమపరచబడాలని. ఇప్పుడు గమనించండి, ఒక తాగుబోతుడికి విలువ ఉంటుందా? బాగా తాగి ఎట్టబడితే అట్ట మాట్లాడే వ్యక్తి, గందరగోళం చేసే వ్యక్తికి విలువ ఉంటుందా? పనికి మాలిన పనులు చేసే వ్యక్తికి విలువ ఉంటుందా? ఏం విలువ ఉంటుంది? విలువ తక్కువ పనులన్నీ చేస్తుంటే విలువ ఉండదు. పాపం మనల్ని విలువ లేకుండా చేసేస్తుంది, మన విలువ అంతా కూడా పోద్ది. దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాం. పిల్లలు ఎదుటి విలువ ఉండదు, భార్య ఎదుటి విలువ ఉండదు, సమాజం విలువ ఉండదు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విలువ ఉండదు, బంధువుల మధ్య విలువ ఉండదు. విలువ తక్కువ పనులని మనం చేస్తాం. దానివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే. అది దేవునికి దుఃఖాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎందుకు చేశాడు మనల్ని? మన ద్వారా ఆయన మహిమపరచబడాలని. ఎందుకు చేశాడు నిన్ను? నీ ద్వారా, నా ద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి. ఆయన మహిమను పొందేటట్టు మన బ్రతుకులు ఉండాలి. దాని కొరకే దేవుడు మనలను పుట్టించాడు. ఆయన ఎందుకు పుట్టించాడు అంటే దేవునికి మహిమ రావాలి. ఆ మహిమలో ఉన్న విషయం ఏంటంటే నువ్వు కనపరచబడతావు, నీ కుటుంబం కనపరచబడుద్ది, నీ జీవితం కనపరచబడుద్ది, విలువ కలిగి బ్రతుకుతావు. ఒక తాగుబోతుడు మారితే ఆ బజారోళ్ళు సాక్ష్యం చెప్తారండి. ఓ పనికి మాలోడు మారితే ఆ బజారోళ్ళు సాక్ష్యం చెప్తారు. ఒకప్పుడు వీడు తాగితే మామూలు గోల కాదండి, అసలు రచ్చ, అసలు రోజు గొడవలే, రోజు గందరగోళాలే, అసలు ఎవడిని ఏమంటాడో తెలీదు, ఎవడోడు తన్నేదా చేస్తాడే వారాలు, గందరగోళం, అసలు నిద్ర ఉండదు, అసలు బజార్ మొత్తం గోలగోల చేస్తాడు. అడు మనిషి కామైపోయాడండి. ఏందిరా అబ్బాయి అంటే ప్రార్థన పోతున్నాడట, చక్కగా ప్రార్థనకు వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, చక్కగా మంచిగా బ్రతుకున్నాడు. ఒకప్పుడేమో అసలు మాసిపోయిన సొక్కా వేసుకొని, మాసిపోయిన లుంగి వేసుకొని, దాన్ని ఎగేసుకోండి జనాలు పోయి ఆ కంపుకి సచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు శుభ్రంగా బట్టలు వేసుకుంటున్నాడు, శుభ్రంగా తలదూకుంటున్నాడు, కమ్మగా మంచిగా మాట్లాడుతున్నాడు. ₹1 వస్తే ఎప్పుడు చూసినా కూడా పోయి ప్రసాద్ కట్టి వస్తాడు. ఎవరికి? ప్రసాద్కి. ఈ ప్రభుత్వ సారా దుకాణాలు కట్టడం సరిపోతుంది. ఈ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరీ దారుణం అయిపోయిందండి. ప్రతి ఓడు తాగడమే, ప్రతి ఓడు తిరగడమే.
అసలు ఏడాడు ఉంటున్నారా అంటే సాయంత్రం అయ్యేలోపు ఏదో మరి ఎమర్జెన్సీ మెడిసిన్ అన్నట్టుగా ఆ మెడికల్ షాప్లో పోతే ఈ నరాలు పనిచేయమన్నట్టుగా ఆడిపోయి తగలాడుతుండ్రు. ఎంత దారుణం అండి. ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని గందరగోళాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. భలే విచ్ఛిన్నమైన పరిస్థితులు, దారుణం. త్రాగుడు ఒక మహమ్మారిగా మారిపోయింది, ఒక వ్యాధిగా మారిపోయింది, ఒక వ్యసనంగా మారిపోయింది, ఒక జోదంగా మారిపోయింది. జీవితాలు నాశనం చేస్తున్నారు. చాలామంది త్రాగుడు మానుకొని శుభ్రంగా ప్రార్థనకు వస్తా భక్తులు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారు. సేవకులకు సహకారం ఉంటున్నారు, సంఘంలో మంచిగా ఉంటున్నారు, సంఘంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. విలువ ఉందండి. అంటే మనం పాపం చేయడం వలన దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నాం. దేవుడిని ఘనత ఇచ్చాడు, దేవుడికి విలువ ఇచ్చాడు. మన జీవితాలు విలువ తక్కువ ఎవరికి చేయలే. విలువ తక్కువ జీవితాలు ఎవరికి ఇవ్వలే. నువ్వు చేసుకోవడమే, నువ్వు తెచ్చుకోవడమే. నువ్వు నడిచే విధానంలోనే పొరపాటు, నువ్వు చేసే విధానంలో పొరపాటు ఉంది కనుక అది దేవుని మహిమను దొంగలించేటట్టుగా చేస్తుంది. దేవుని మహిమ నీ జీవితంలో కనబడకుండా, నీ జీవితంలో ఘనత విలువ లేకుండా చేస్తుంది. నోరు తెరితే బూతులు మాట్లాడేవాళ్ళు, అసలు బూతులు కాదు, ప్రొఫెసర్ లేక అసలు నోరు తెరితే అసలు బూతులు చెట్టాయే, అసలు మామూలు కాదు. అటువంటి మనుషులు బూతులు అనుకొని సభ్యంగా మాట్లాడుతుంటే, మంచిగా మాట్లాడుతుంటే అవతలోడికి ఆశ్చర్యం. ఎలా వచ్చింది ఈ మార్పు? ఆశ్చర్యం. దేవుని దగ్గరికి వచ్చిన మార్పు ఇది. కానీ దరిద్రం ఏంటంటే దేవుని దగ్గరికి వస్తున్నా, దేవునితో బ్రతుకుతున్నా, దేవుని వాక్యం ఉంటున్నా, దేవుని దగ్గరికి వచ్చిపోతున్నా, మన జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు? నేను అంటాను, దేవుని దగ్గరికి వస్తుంది సరి చేసుకోవడానికైతే, దిద్దుకోవడానికైతే దేవుని మహిమ, దేవునికి ఇచ్చిన మహిమను ఖచ్చితంగా పొందుకుంటావు. నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు. నీ జీవితానికి విలువ, ఘనత అండి. ఏ ఘనత లేని గాడిద ఘనత వచ్చింది. ఎవరు ఎక్కితే? యేసు ప్రభువు ఎక్కితే. నీ జీవితంలో కూడా ఘనత లేని నీ జీవితానికి ఘనత రావాలంటే యేసు ప్రభువు నీ జీవితంలో ఉండాలి. ఎంత దారుణం అయిపోతున్నారా అంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒకడికట్ట దెయ్యం పట్టిందట, బాగైన తర్వాత ఇల్లు బాగు చేసి శుభ్రం చేసి అమర్చుందట. ఈడు ఇక శుభ్రంగా ఉందని చెప్పేసి వదులుకున్న దెయ్యం అట్ట నీళ్ళు లేని స్థలాల్లో తిరిగి విశ్రాంతి దొరకనందున మరలా వెనక్కి వచ్చి ఏ ఇల్లు వదులుకుందో, ఎవరిని వదిలిపెట్టిందో వాడి దగ్గరికి వచ్చి చూస్తే శుభ్రంగా అమర్చి ఉందని మరి ఎక్కువ చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి కూర్చుందట లోపల. వీడి పరిస్థితి మొదటి స్థితి కంటే అట్లా ఉంటుంది. మరీ దారుణం అంటే వీడు ప్రార్థనకి వెళ్ళకుండా అర్రాకొర తాగేవాడు, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, ఇప్పుడు మానుకొని ఇప్పుడు రచ్చులో దొరుకుతున్నాడు. అప్పుడు కంటే ఇప్పుడు మరీ దారుణం అయ్యాడురా. ఇదేగా సాక్ష్యం, ఇదేగా జీవితం. ఎప్పుడు గమనానికి వచ్చేది మనం? ఎప్పుడు గ్రహింపులోకి వచ్చేది? ఎప్పుడు దేవుడు మనకి ఇచ్చిన మహిమను దాన్ని నిలుపుకొని మన జీవితాలను సార్థకం చేసుకుంటాం. దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు తన మహిమ కొరకు మనల్ని చేశాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవుని నామం కనపరచబడాలి. దేవుని నామం దూషించబడుతున్నా, దేవుని నామం అవమానపరచబడుతున్నా, దేవుని నామం గేలి చేయబడుతున్నా మన భక్తి సార్థకం కాదు. మన భక్తి మనకు లాభసాధకంగా మారదు. మన భక్తి మనకు ప్రయోజనకరంగా ఉండదు. నువ్వు ఎన్ని తిప్పలు పడు, ఎన్ని సంఘాలు మారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళిపో, ఎన్నైనా చేయి, నీ జీవితంలో మార్పు రాకపోతే దేవుని ఆశీర్వాదానికి వారసుడిగా మనం మారలేం. దేవుడు పిలిచాడు, పాపంలో మనల్ని దేవుడు పిలిచాడు, లోకంలో మనల్ని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, నీ స్థితిని మార్చాడు, నీ పరిస్థితులన్నీ కూడా దిద్దాడు. మరలా కావాలనే లోకానుసరణ బతికితే దేవుడు కూడా ఏం చేయలేడు, మౌనమైపోతాడు. దాని ప్రతిఫలం నువ్వు అనిపిస్తావు, దాని నష్టం నువ్వు అనిపిస్తావు, దానివల్ల కలిగే ఆ ప్రతిఫలం అనిపిస్తూ బతుకుతావు. దానికి దేవుడు బాధ్యుడు కాడు. బైబిల్ చెబుతుంది, దేవుడు అనుగ్రహించిన మహిమను మనిషి పొందలేకపోతున్నాడు. దేవుడు మనకు ఒక విలువ ఇచ్చాడు. మనిషికి ఒక విలువ ఉంది. ఆ విలువను కాపాడుకునే ధన్యత ఎక్కడుంది అంటే పాపానికి చెక్కబడకుండా, పాపానికి అప్పగించబడకుండా, పాపానికి బానిసలుగా మారకుండా మనం కట్టుకోవడం వల్ల మనం దేవుని కొరకు నీతిగా నిలవగలుగుతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 51:11, కీర్తనలు 51:11 వచ్చిన చూడండి. కీర్తనల పుస్తకం 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. జాగ్రత్త రండి, పాపం చేస్తే దేవుని సన్నిధి దూరం అయిపోతాం.
నువ్వు పొరపాట్లు చేస్తా, పనికిమాల వ్యవహారాలు చేస్తా, బహిర్గతంగా నీ జీవితాన్ని బజారుపాలు చేసుకుంటా వెచ్చలవిడిగా తిరిగితే నీకు చర్చికి రావాలని మనసు రాదు, రానివ్వడు. ఒకవేళ రావాలనుకున్నా నీ మనసులో ఉన్న పాపం నిన్ను నిలదీస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు కదా, వెళితే ప్రయోజనం ఏంటి? సరే, అది బాగానే ఉంది. మళ్ళీ గరణాగా ఆలోచిస్తాడు తెలుసా, వెళ్ళే వాళ్ళందరూ కూడా కట్టుకున్నారా? వాళ్ళ సంగతి నీకెందుకురా? వాళ్ళ సంగతి నీకెందుకమ్మా? నీ సంగతి ఏం చెప్పు, నీ సంగతి ఎట్టని చెప్పు. బడాయి కోతలు తప్పేమని చెప్పండి. ఇప్పుడు భక్తి చేస్తుంది నీ కోసమా వాళ్ళ కోసమా? కడుపు కన్నం తింటే నీ కడుపు నిండుదా వాళ్ళ కడుపు నిండుద్దా? నా కడుపు నిండతలేదు బాబా, ఆడు కడుపు నిండుతుందంటే అప్పుడు మాట్లాడు. నీ కడుపుగా నిండుతుంది. భక్తి ఎవరి కోసం చేస్తున్నావు? బడాయి మాటలు ఎందుకు, పిచ్చి మాటలు ఎందుకు? ఈ మనిషి ప్రార్థన పోద్ది కానీ మరి నువ్వు పోవట్లే ప్రార్థనకి, నువ్వు పోతావుగా ప్రార్థనకి. మరి నీ బతుకు ఎట్టుంది? నీ బతుకు సరిగా ఉంటే నీ మాటలు మాట్లాడవు. నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకంటే హీనంగా తగలడ్డావని అర్థం, వాళ్ళకంటే హీనంగా తగలడ్డావని అర్థం. నేను అంటాను, పక్క వాళ్ళని ఆరోపణ చేయక అసలు నీ పొరపాటుని చూసుకో. అద్దంలో చూస్తే నీ మొహం కనపడతా, మీ ఆయన మొహం కనపడుద్దా? అద్దంలో చూస్తే మీ పక్కింటి వాళ్ళు కనపడితే నువ్వు కనపడతావా? మరి నీకెందుకు వాళ్ళు కనపడుతున్నారు? తిక్కల ఆలోచన కాకపోతే అర్థం ఏదైనా మ్యాజిక్ అర్థమా ఏం తెలియదు. నేను అంటాను, నీ సంగతి ఆలోచించు. నేను నా వ్యక్తిగతంగా నా సంగతి నేను ఆలోచించుకోవాలి. నేను దిద్దుకోవడం నేను ఇష్టపడాలి, అంతేగాని వాళ్ళు అట్లేరు వీళ్ళు అట్లేరు ఇది ఈ సంగతి తర్వాత. అసలు నేను అటు చేస్తున్నా, ఆ క్రమంలోకి వస్తున్నారా, ఆ క్రమానికి అప్పగించుకోగలుగుతున్నా, ఆ గమనం నాకు ఉండాలి. ఆ గమనం నాకు వస్తే నన్ను నేను కాపాడుకున్నవాడిని అవుతాను. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి దూరం అవడానికి కారణం అదే. అసలు దేవుని సన్నిధి అంటే నీకెందుకు అంత నిర్లక్ష్యం, ఎందుకు అంత అశ్రద్ధ? కొత్తలో భలే వచ్చావే, కొత్తలో బాగా వచ్చావు, ఇప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యం? అంటే కొత్తగా అంత పాత క్రొత్త అంటే కొత్తలో ఉన్న ఆలోచన ఇప్పుడు లేదా? లేకపోతే ఏమైనా తేడా వ్యవహారాలు చేస్తున్నావా? నీ మనసు ఎందుకు చెదిరిపోతుంది? దేవుని సన్నిధి అంటే నీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలగట్లేదు? ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆలోచించావు బాప్తిసం తీసుకొని తొలి రోజుల్లో. ఇప్పుడేమో ఆదివారం ఇప్పుడే వచ్చింది అనుకున్నాం. నల్ల కవర్ వచ్చి మాత్రం 33 సార్లు వండుకొని తింటావు. మరి ఏం చెప్పాలి నీకు? ఏం చెప్తే ఆలోచన వస్తుంది నీకు? అర్థం చేసుకో ఒకసారి. దేవుని సన్నిధిలో దావీదు గారు అన్నాడు, దేవా నీ సన్నిధిలో నన్ను త్రోసేయొద్దు. నాకు ఆ మాట ఏమర్థమైందంటే, ఏసావు గురించి హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. ఏమని మాట్లాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోండి. ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు. అంటే కొంతమందిని దేవుడు చూసి ఇక వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. అసలు దేవుని మందిరానికి రావడానికి అవకాశం డోర్స్ క్లోజ్ అయితే ఇక పరలోకం నీకు ఎట్ట ఓపెన్ అవుద్ది? నువ్వు ఎంత మహాముద్ర పోయా అంటే నేను పాదన పోయా, నేనేమో తక్కువ ఏం తినలే, నాకు తెలుసు పాదన. ఎందుకు? పడే కోతలు కూయడానికా? మంచి కొన్ని వాళ్ళు చెడగొట్టడానికా? లేనిపోయి సౌత్ తెలుగు చెప్పడానికా? ఈ ఎక్కువ ఇన్ని జనాలకి క్రైస్తవ పాలన చాలా మటు చూస్తున్నాగా. దాదాపు కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ పాలనలో తిరుగుతున్న వ్యక్తిని చూస్తున్నాం కదా. భలే విచిత్రమైన మనుషులు కనబడతారు అక్కడక్కడ, భలే విచిత్రమైన పోకళ్ళు, భలే విచిత్రమైన వ్యవహారాలు చేస్తున్నారు. భలే ఆశ్చర్యం అండి. అసలు దేవుడేం అర్థమయ్యాడు? అసలు భక్తి దేని చేస్తున్నావు? ఆధ్యాత్మిక స్థితిగతులే ఏం అవసరం లే, తొంగలో దొక్కడమే. దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా జరగాలి. అవును, ఏదోటి జరుగుద్ది, ఏదోటి జరుగుద్ది, జరగకుండా ఉండదు. అలాగని చెప్పేసి ఏది పడితే అది చేస్తే తేడా పడింది నువ్వేగా, నష్టపోయింది నువ్వేగా, నాశనమైంది నువ్వేగా, తిప్పలు పడింది నువ్వేగా. ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నిన్ను త్రోసివేయకునిపే కొంతమంది ఎల్లగొట్టేస్తాడు. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే కొంతమంది సైడ్ చేస్తాడు. నువ్వు దేవుని పనికి ఉపయోగకరం లేకపోతే, ఇప్పుడు ఒక సహవాసంలో ప్రయోజనకరమైన పాత్ర లేకపోతే దేవుడు తీసేస్తాడు నిన్ను. నువ్వు ఎన్ని డైలాగులని చెప్పు, నువ్వు తృణీకరించబడిన జాబితాలోకి వెళ్ళిపోయిన సంగతి నీకు అర్థం కావట్లే.
యోసావు కంటే భ్రష్టుడిగా మారవలసిన సంగతికి అర్థం కావట్లే. దేవుని సన్నిధిని పాడు చేసే వ్యక్తిగా నువ్వు మారకూడదు. నేను అంటాను, నువ్వు అభ్యంతర కారణం ఉండకూడదు. దేవుని సన్నిధిలో అభ్యంతర కారణం ఉంటే తీసి పక్కనే వేస్తాడు. కరివేపాకు మనం వేస్తాం శుభ్రంగా కడిగి పప్పులో తినేటప్పుడు సింపుల్ తీసి పక్కనే వేస్తాం. అట్టేసేస్తాడు. దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా చక్కగా నిలబెడతాడు. దిద్దుకున్నావా చక్కగా నీతో మాట్లాడతాడు. బడాయి కోతలు కూసావా, దేవుని పని నీ ద్వారా పాడయ్యే పరిధులు ఉన్నాయా, తీసి పక్కన పెట్టేస్తాడు. నువ్వేక బెత్తేస్తే కోనక్కడ కూర్చున్నాడు 35 సంవత్సరాలు ఒకడు. వాడు చెప్పేవాడు దేవదూత ఎలాగుందో మాకు తెలుసు, ఎప్పుడు దూకితే బాగుతారో నాకు తెలుసు. ఈ చెప్పడం సరిపోతుంది. కొంతమంది భక్తిలో బాగా బలపడినోళ్ళు ఫుల్గా తాగి అసలు చూసుకో, నాకు కూడా ప్రార్థనకు వచ్చి ఏంది తాగా, అసలు ఏం చేస్తున్నా నువ్వు? ఎవరి ముందర అట్లా ఆడుతున్నావు? మనుషుల ముందు కాదమ్మా, దేవుని ముందల ప్రతీది రికార్డ్ చేస్తున్నాడు. తేడా పడితే మామూలు ఉండదు నీకు. కొంతమంది తాగి కూడా అబ్బా భాషలు మామూలు భాషలు కాదు, ఇంకా ఆత్మలో 150 అసలు 150 రేంజ్లో పోద్ది అనమాట. అసలు చూసేవాడు కూడా ఒకటి, అసలు ఈ ఆత్మ అంటే ఏందిరా అన్నట్టుగా. ఎంత దారుణం! పరిశుద్ధాత్మ అంటే కూడా గమనం రాకుండా చేసేస్తున్నాం సంఘానికి. భక్తిలో ఉన్న విధానాలు తిరిగా కొంతమంది మాకు మేము పాతన పోయామండే. ఎందుకురా? ఫుల్గా తాగి డైలాగ్ చెప్పడానికా? పక్కల ఆలోచన చెడగొట్టడానికా? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏం నేర్చుకున్నావు నువ్వు? దేవుని కాడికి వచ్చినావు, ఉపయోగం ఏంటంటున్నా నేను. దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు నీ ద్వారా, దేవుడు ఎంత దిగులు చెందుతున్నాడు తెలుసా? ఆ ఆలోచన నీకు వస్తే నేను ఎంత పొరపాటు చేస్తే నాకు గమనం నీకు వస్తుంది. నేనేనా ఆళ్ళేడు ఈళ్ళేడు అంటే ఇంకంతే సంగతిగా. వాళ్ళందరితో పాటు నరకంలో ఏడు చేసేదేమీ లేదుక. మనం అలా ఉండకూడదంది దేవుని ఆలోచన. చూడండి, ఆదికాండం 4:14 ఒక మాట కనబడుతుంది. ఆదికాండం 4:14 వచ్చిన ఆదికాండం 4:14 నీ సన్నిధికి రాకుండా దిగులు పడుతూ చర్చికి వెళ్ళాలన్న మనసు ఉంది కానీ రాలేని పరిస్థితి. దిగులు, అదో రకమైన దిగులు. ఆదివారం వెళ్తే ఒకప్పుడు అంత కమ్మగెళ్ళేవాడు తాగి. మళ్ళీ ఈ దిగులు మామూలు దిగులు కాదు, సగం తాగి ఆదివారం వచ్చి పొద్దునే పాతను పోయేవాడు. తాగి దిగులు పడుతున్నాడు వీడు. చేయరాని పనులన్నీ చేసి దిగులుగా మాట్లాడుతున్నాడు. ఉపయోగం లేని మాటలు ఎందుకంటే? మరి అంత దిగులు అయితే అర్థం అవ్వాలిగా. ఆ తెగులు ఎందుకు నీకు అంటున్నాను నేను? దేశ దెంబరిగా తిరుగుతున్నాడు. దేవుని సన్నిధిలో నుంచి కయ్యను తృణీకరించబడ్డాడు. దేశ దెంబరై తిరుగుతున్నాడు. ఎంత దారుణం అండి! ఆశీర్వాదాలు నోచుకోలేం, దేవునికి ఇష్టలుగా మారలేం. జాగ్రత్త. డోంట్ ప్లే గేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట దయచేసి నాటకాలు ఆడొద్దు. నాటకాలు ఆడేవా దాని ప్రభావం చాలా చాలా డేంజర్లో ఉంటుంది. దాన్ని అనుభవించే వాళ్ళ జీవితాలు తొంగి చూడండి, అది ఎంత నష్టమో ఎంత కష్టమో. దేవుడు పలుమార్లు ప్రేమిస్తున్నాడు, పలుమార్లు అవకాశం ఇస్తున్నాడు, కానీ మనం బ్రతుకుతున్నాం. మనమే అంత మంచి వాళ్ళం కాదు, చెప్పుకోదానికి అంత మంచి మనలో లేదు. కానీ దేవుడు చూపుతున్న కృపను ప్రేమను అలుసుగా తీసుకోవద్దు, నష్టపోతామని చెప్తున్నాను. నీ మీద ఏదో పెద్ద నేరం ఆపట్లేదు ఒక సేవకుడిగా. మనలో ఉన్న లోపాన్ని మనం ఒకసారి గ్రహించి గమనానికి వచ్చి ఆయన దుఃఖ పెట్టుకొని బ్రతకమని చెప్తున్నాను. ఆయన గాయపరచొద్దు. ఎన్నిసార్లు తప్పిపోతావు, ఎన్నిసార్లు లెగుస్తావు. మళ్ళీ మళ్ళీ పెంచి వాక్యం, నీతిమంతుడు 7 మారులు పడినా మరలా లెగుతాడు. ఎన్నిసార్లు లెగితే ఎన్నిసార్లు పడతారా నాయన? తాగుపోతాడు ఏం కదరా, స్టడీలో ఉంటాడా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ ఈ డైలాగ్ మళ్ళీ వీళ్ళకి నీతిమంతుడు 7 మారు పడ్డా మళ్ళా లెగుతాడు. పడతాను ఉంటావా? లేచిన తర్వాత మరి సరిగ్గా నిలబడద్దు. ఆ వాక్యాన్ని అట్లా ఉపయోగిస్తే అట్లాగానే ఉంటుంది. దయచేసి వంకరగా ఆలోచించవద్దు దేవుని వాక్యాన్ని. దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీతిమంతుడివే పడిపోయావు అలాగే ఉండొద్దు లే అని చెప్పడం కొరకు దేవుడు చెప్పిన మాట. అది బూస్టింగ్ మాట. అది నువ్వు భలే వాడుతున్నావు మాటని వేస్ట్గా. దేవుని వాక్యాన్ని వక్రీకరించవద్దు. దేవుని వాక్యాన్ని సొంతంగా ఉపయోగించిన ప్రయత్నం చేయవద్దు, చాలా నష్టపోతాం. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధికి రాలేని పరిధిలో వెళ్ళిపోతాం. ఆదివారం దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం.
దేవుని సెలవు గడపడం ఆశీర్వాదం, దేవుని సెలవు అగపడడం ఆశీర్వాదం. మనం బ్రతికున్నామంటే దేవుడు అండి. ఒక కడు బీదవాడు రోడ్డు మీద పడి దేవుని శపిస్తున్నాడు. అసలు ఏందయ్యా ఈ కర్మ నాకు, అసలు ఏమీ లేదు బతకడానికి, అసలు మా తాతల నాటి ఆస్తుల్లో మా నాన్న తెచ్చిన ఆస్తి లేదు, నా కర్మ కట్టికే దరిద్రంలో నేను దేవుడు దూషిస్తూ ఉంటే అదే మార్గం ఒక ఆ దేశపు రాజు వస్తూ ఉన్నాడు. ఏంది వీడు దుమ్మెత్తిపోతున్నాడని ఆ గుర్రాలు ఆపి రథాలు ఆపి కాస్త అలా నిలబడి వింటుంటే దేవుడు దుమ్మెత్తి మాట్లాడుతున్నాడు. ఈ రాజు వచ్చి, అయ్యా నా దాసుడికి ఒకడికి కన్ను పోయింది, నువ్వేదో డబ్బులు కావాలని కేకలేస్తున్నావు కదా, నేను 1 లక్ష రూపాయలు ఎత్తా, నీ కన్ను ఎత్తావా? ఓ గొప్పోడువే, కన్నా బాగుందే. ఇంకొకటి కాళ్ళు లేదే, కాళ్ళు ఎత్తావా? నేను 2 కోట్లు ఎత్తా. 2 కోట్లు ఇస్తే కాలు ఇవ్వమంటావా? ఓ ఇది బాగుందలయ్యో, కుంటోళ్ళ నడమంటావా? అయ్యా వేరొక దాసునికి కిడ్నీ లేదా, కిడ్నీ ఎత్తావా? కిడ్నీయా? వామ్మో, నువ్వు మామూలుడు కాదే, లేనిపోయినా నిన్ను అడుగుతున్నావు. అరే 10 కోట్లు ఎత్తారా అయ్యా, 20 కోట్లు ఎత్తారా నాయనని. 20 కోట్లు వద్దు, 10 కోట్లు వద్దు, అయ్యో బాగా దొరికేవాళ్ళ నాకని ఇక లేచిపోతా ఉంటే ఆగో. మరి ఇప్పుడు దాకా ఏమన్నా నువ్వు దేవుణ్ణి? ఇది లేదు అది లేదు నాగా. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కనుగుడ్డు కలిగి ఉన్నావు, కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన కాలు కలిగి ఉన్నావు, కోట్లు పెట్టి కొనలేనంత విలువ కలిగిన కిడ్నీ కలిగి ఉన్నావు. మరి నువ్వు ఉన్నోడివేగా, మరి లేనోడు ఎందుకంటున్నావు? నువ్వు ఉన్నోడివే, ఇవన్నీ ఉన్నాయి కనుక నువ్వు ఉన్నోడివే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. లేనోళ్ళు ఎవరో నేను అంటాను, లేనోళ్ళు ఎవరంటే ఈ భూమిని వదిలిపెట్టిపోయిన వాళ్ళు, సమాధులు ఉన్నోళ్ళు లేనోళ్ళు, పోయినోళ్ళు, జ్ఞాపకార్థ కొట్టాలు చేస్తాం వాళ్ళు లేనోళ్ళు. ఉన్నోళ్ళు ఎవరు? మన అందరం ఉన్నోళ్ళమే. దేవుడు మనల్ని ఉన్నతంగా చేశాడు. ఇది లేదు అది లేదని అనేకంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెబితే దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు చాలామంది దేవుని మనసు ఎరక్కుని బ్రతుకుతున్నారు, దేవుని ఆలోచన ఎరక్కుని బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి ఏదో పొందేసుకుందామనే కానీ జీవితాలు సరి చేసుకుందాం, జీవితాలు బాగు చేసుకుందాం, జీవితాలు నిలుపుకుందాం. నేను అంటానండి, ఒక తాగుబోతాడు తాగుడు మానుకుంటే ఒక కుటుంబమే కాదు ఒక సమాజం బాగైపోద్ది. నిజం. ఒక త్రాగుబోతాడు పచ్చి తాగుబోతాడు మారితే 10ల సంఖ్యలో పిల్లలు బాగవుతారు. నేను చెబుతున్న విషయం ఏంటంటే, శాస్త్రాలు చెప్పిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి త్రాగుడు వల్ల అతను తెలియకుండా 10 మంది తాగుబోతులు తయారు చేస్తాడు. ఆటోమేటిక్గా ఆ స్పిరిట్ పనిచేద్ది మిగతా వాళ్ళ. నిజం. ఒక్కడు త్రాగుడికి లోనై 10 మందిని త్రాగుబోతులకు మారిస్తే, 10 మంది 100 మందికి మారిస్తే ఇక ఆటోమేటిక్గా ఆ ఏరియా వాళ్ళు మొత్తం త్రాగుడికి వ్యసనాలకి రకరకాల వాటిలోనే అయిపోతారండి. అదే చీకటి మన ఊరిని వెళుతుంది. ఈ క్రైస్తవ పాలు వెళుతున్న చీకటి అదే. నేను అనేది ఏంటంటే, నువ్వు సెట్ అయితే, నువ్వు కట్టబడితే నీకు తెలియకుండా కొన్ని కుటుంబాలు బాగైపోతాయి. నీకు తెలియకుండా కొంతమందిని పాపంలో పడకుండా కాపాడినోడు అవుతావు. హల్లెలూయా. గ్లాస్ మొదలు పెట్టి సీసా మొదలు పెట్టి, రే నేను తాగుతున్నా కానీ నేను తాగుబోతుండ్రా, నేను ఎవరినే పచ్చి తాగుబోతుండ్రా, మీ చిన్నమ్మనోడికి ఎంత చెప్పొద్దు. అవునరా, ఐఆమ్ దట్. కనుక నేను తాగుబోతుడు అయితే నువ్వు తాగుబోతుడు. అబ్బా ఏం ఉపదేశం అండి, సూపర్ అండి బాబు, భలే పని చేద్దానుకున్నా. ఏంది పిల్లల్ని అడుగు, రే మీ నాన్న తాగే కదరా ఇల్లు అంతా గొల్ల చేసాడంటే, మా నాన్న తాగుతున్నాడు నేను తాగుతున్నా. ఏందట? అబ్బా ఏంది, మా నాన్న తాగుతున్నాడు కనుక నేను తాగుతున్నా, తప్పేముంది? మా నాన్న ద్వారా వచ్చింది అది, ఆ జబ్బు అంటున్నాడు వీడు, భలే చెబుతున్నాడు. సాగు తెలుసు చల్లగా అన్నట్టు. ఎంత దారుణం అండి, గ్రహింపు లేకుండా బ్రతికేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చే మనం మన జీవితాలను దిద్దుకుంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్ కొన్ని కుటుంబాలు దిద్దుబాటులోకి వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా కూడా అదే వైఖరి, అదే తీరు, అదే విధానంలో ఉంటే నష్టపోయేది ఎవరో కాదు, నువ్వే నష్టపోతావు. నేను లోపం కలిగి ఉంటే నేను నష్టపోతాను, దాని ప్రతిఫలం నేను అనిపిస్తాను. నువ్వు లోపం కలిగి ఉంటే నువ్వే అనిపిస్తావు. అది దిద్దుకున్నావా, సరి చేసుకున్నావా, దేవునికి ఇష్టంగా మారావా,
ఆటోమేటిక్గా నువ్వు స్వార్థ చెప్పవసరం, నీ జీవితమే ఒక స్వార్థగా మారిపోద్ది, నీ జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోద్ది, నీ జీవితంలో ఒక విలువగా మారిపోద్ది, నీ జీవితంలో ఒక ఘనతగా మారిపోద్ది, నీ జీవితంలో దేవుడిచ్చిన మహిమ దేవునికి మహిమకరంగా మార్చబడుద్ది. దేవునికి స్తోత్రం. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని హస్తం కొరచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. అదిగో మన పాపాలే ఆయన మొక్కాన్ని మరుగు చేస్తున్నాయి. ఆయన నీ ప్రార్థన ఆలకించడు. యోహాను 9:31 అంటాడు, పాపుల మనవి ఆయన ఆలకించడం మీరు ఎరుగురా. అంటే పాపం దేవుని మొక్కాన్ని మరుగు చేస్తుంది. దేవుని ప్రత్యక్షం మనకు రాదు, దేవుడు నీకు అర్థం కాలేడు, దేవుని మనసు నీకు అర్థం కాదు, దేవుని బాధ నీకు అర్థం కాదు. నీ పాపమే దేవుని మొక్కాన్ని మరుగు చేస్తుంది. దేవునికి నీకు అడ్డుగా ఎవరో లేరు. నీ పాపమే నీ పాపమే నీ పాపమే నీ పాపమే. ఒక ఆమె ఈ వారంలో ఒక ఆమె ఫోన్లో మాట్లాడుతూ అంటది, అన్నా నేను మంచిగా ప్రార్థనకి వెళ్ళేదాన్ని, మంచిగా భక్తి చేశాను, నా ప్రార్థన వల్ల చాలా మార్పులు నా ఇంట్లో జరిగాయి. దేవుడు చాలా మటుకు నా పిల్లల్ని, నా భర్తని, నా కుటుంబంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. నేను అంత బుద్ధిహీనమైన పని చేశానంటే, అంత సుఖవంతంగా ఉన్నప్పుడు మెల్లగా ప్రార్థన మానుకున్నా. ప్రార్థన విషయంలో కాస్త నిర్లక్ష్యం కనపరిచారు. ఆ నిర్లక్ష్యం ఎంత నష్టాన్ని కలిగించిందంటే నా కుటుంబంలో తీరని సమస్యలకు దోవతీసింది. నేను మీ వాక్యం అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, మీరు పలుమార్లు సంఘంతో మాట్లాడుతున్న విషయాలు లైవ్లో అలాగే వీడియోస్లో పెట్టిన విషయాలు వింటా వస్తూ ఉన్నా. చాలాసార్లు మీరు ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు నేను విన్నా, కానీ నేను గ్రహించలే, గమనానికి రాలే. నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను అనుకున్నాను, ఇక నాకు ప్రశాంత్ వచ్చేసింది అనుకున్నాను. నాకు అర్థం కాలే, నేనే నా కొంత తీసుకున్నానని. నేను మరలా చెబుతున్నాను, మీలో చాలామంది అదే తీరులో ఉంటున్నారు. దేవునికి మనం జీవితకాలం అంతా యోగ్యంగా కనపడాలి. ఒక స్థితి రాగానే ఇక మనకి ఇక తిరుగులేదు, నేను ఇక గట్టెక్కేసాను అనుకుంటే నువ్వే నీ కాలు తగులుకొని కింద పడతావు, నువ్వే పడతావు. సైతాను గాడు లాగడం, సైతాను గాడు కాదు, నీకు నువ్వే నీ కాలు తగిలి నీకు నువ్వే బ్యాలెన్స్ తప్పి కింద పడ్డావు. కళ్ళు తెరిచి చూసేపటి మరలా అదే బురదలో కనబడుతున్నావు. ప్రాబ్లం నువ్వే. నేను మరలా చెప్తున్నాను, భక్తి జీవితంలో ఎక్కడ కూడా నీరసిన స్థితి కనపరచొద్దు. దేవునికి ఆయాసకరమైన విషయాలు ఎక్కడి నీలో కనబడకూడదు. పాపం అంటే నువ్వేమనుకుంటున్నావు? పాపం అంటే ఏమనుకుంటున్నావు? కొంతమంది స్త్రీలు ఉంటారు, మరి మీలో అట్లా ఉండొచ్చు, ఉంటారు ఖచ్చితంగా, ఉండరు. ప్రశాంతంగా ఉందనుకోండి, 10 మంది పోగేసి ఏమాట బెత్తేలాట, ఏమాట చర్చిలో పాతం జరుగుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? అంతముందు ఏం చేసావు? అంతముందు ఏం చేసావు? ఆ ఏడుపు ఇప్పుడు ఏమైంది? బెత్తెలాట ఆడి నీ బతుకుని బెత్తెడు చేసుకున్నావు, నీ బతుకుని బస్ స్టాండ్ చేసుకుంది నువ్వే. నేను అంటాను, నీ పిల్లలు కాదు, నీ ఇంట్లో వాళ్ళు కాదు, ముందర నువ్వు మారుమనసు పొందాలి. నీ మనసు మారి నువ్వు దేవుని దగ్గర అయ్యే కొలది ఆటోమేటిక్గా సమస్యలు పోతాయి. నువ్వు దేవుని దగ్గర కాకుండా దూరం తిరుగుతుంటే నీ బతుకు అట్టాగే ఉంటుంది. ఎవడు మార్చలేడు. ఏడకనుపో. దేవుడు ఏం సవాల్ చేశాడు తెలుసా? నీ పాపం మానుకోకుండా, నీ జీవితాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఎక్కడ కనుపో, ఎవడు కూడా నీ బతుకుని కట్టలేడు. చూడండి, వాక్యంలో ఉంది, నా మాటలు కాదు, ఈ మాటలు ఎక్కవండి, ఈ మాటలు ఎక్కవు. కుమార్తె, దేవుడు నీ కన్నీరు స్తోత్రం.
ఏయ్ పాపమాను, ప్రభు దగ్గర ఎంతకాలం అట్టుంటావు, ఎంతకాలం అట్టుంటావు అంటే ఏం తిడతావు అనుకున్నాడు ఈ మనిషి. ఎక్కడ మాత్రం నో స్పందన, నో ఉలుకు, నో పలుకు, ఉసురు కసురు, అంతా కసురుకోవడమే. ఏసయ్యా, అమ్మమ్మ వేసే ఉస్సు బుస్సు కస్సు. దేనికి అంత ఉస్సు అంత బుస్సు దేనికి? నీ బతుకు బుస్సేగా, నీ బతుకు బస్ స్టాండేగా. అంటే నీకు అనుకూలమైన వాడికి స్పందన భలే చూపిస్తావా? నీకు అనుకూలం లేకపోతే అసలు నీకు సంబంధమే లేనట్టు చూస్తుంటావా, ఉలుకు పలుకులేనట్టుగా. దేవుడు కాడ ఆటలాడొద్దయ్యా, అమ్మా ఆటలాడొద్దు. నేను చెబుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అది అర్థం చేసుకొని సరి చేసుకున్నావా, నీ లైఫ్ సెట్ అయిపోతే. లేదనుకో, దేవుడు ఏం సవాల్ చేస్తున్నాడు చూడు. 47వ అధ్యాయం యెషయా పుస్తకం చదవాలి అందరూ. చదువుకెళ్ళిన వాళ్ళు అర్రాకరు బైబిల్ తీయండి. ఏదో మరి తేలేసారు మొఖాలు. నేనేదో నా సొంత బైబిల్ చదివినట్టు, రాత్రి నేను రాసుకొచ్చినట్టు ఆడ చూస్తేట. యెషయా పుస్తకం 47వ అధ్యాయం 12వ వచన భాగం నుండి. విస్తారమైన శక్రములను చూపుటకు నిలుపు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరమగునేమో, నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు చెప్పాడుగా జ్యోతిష్కులు గడపమ్మని, మా అట్ట అర్థమైంది నీకు బైబిల్. దేవుడే చెప్పాడుగా అమ్మ, అక్కడ ఏమని ఉంది, ఆడికాడ పోయి చూసుకో ఒకసారి తప్పిస్తారేమో అని దేవుడే చెప్పాడుగా. అట్ట చెప్పాడు దేవుడు. వామో, నీ తెలివితేటల సల్లంగా ఉండా అమ్మ, చిత్రాల ఉండా ముత్యాలం కొండ, మీనకొండ, అనకొండ, పెద్ద దొనకొండ. విను, దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అట్ట అనలేదమ్మా, అట్ట అర్థం చేసుకుని పోయావు. లేనిపోని తేడాలు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. దేవుడు ఎందుకు అన్నాడంటే, నువ్వు నన్ను వాళ్ళని కవర్ చేస్తున్నావు కదా, సరే నీకు వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో ఒకసారి చూసుకో. నేను తెస్తా, నేను నీకేడు చేస్తా, నేను నీకు వ్యతిరేకమవుతా, ఎవడవుతాడు చూస్తా అని దేవుడు చెబితే ఎవడు వస్తాడు? ఏ డాక్టర్ని బతికించగలడు? ఏ మాంత్రికుడిని తెత్తగలడు? ఏ మాంత్రికుడు నీ కుటుంబంలో సమస్యను తీర్చగలడు? ఏ మాంత్రికుడు నీ సమస్య తీర్చగలడు చెప్పు? సవాల్లోకి వస్తావా? దేవుడితో సవాల్ చేస్తున్నాడు దేవుడు. వీళ్ళెంత ఏం చేస్తున్నారు నీతో? 15వ వచనం, అలసిదివో వారికి అలాగే. నీకేం జరుగుతుందో మాంత్రికుడు కూడా అదే జరుగుతుంది. నీకేం జరుగుతుందో శిలక జ్యోతిష్కుడు కూడా బబోలం కుర్రు ఉన్నది చెబుతాం, లేని చెబుతాం, రాబోయే చెబుతాం. మరి అని చెప్పేవాడు నీ సంగతి నువ్వు చెప్పుకోకూడదు. ఆడి సంగతి ఆడు చెప్పుకోలేని సన్నాయి మేళాలు కాకపోతే ఏం చెప్పండి? ప్రశ్న చెబుతాం, ఇది చెబుతాం, అది చెబుతాం. మొదలు నీ చెప్పుకో. నీ బతికింది ఇట్ట తాగలాడింది. మొదలు నీ చూసుకుంటే నువ్వు ఆడదాకా రాకుండా ప్రశాంతంగా ఉద్యోగం పోయేవాడు. పనికి మా తలకాయ మాసలో మొత్తం కొప్ప తెప్పిస్తాం. వాళ్ళందరూ లేనిపోని అన్నీ చేసిపోతారు. ఇక సౌమ్యాలం తప్ప ఏం ఉండదు ఇంట్లో. నేను జోక్ చేయట్లే, నేను కావాలని చెప్పట్లే, వాస్తవం చెబుతున్నా. ఒకసారి ఆలోచించు నీ జీవితంలో ఏం చేస్తున్నారు వాళ్ళు. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకి, మా వల్ల కాదు, మేము దిగదొట్టుకోలేములే, మా వల్ల అయితే కాదు. కానీ ఇక దేవుడే, ఇక ఎవరు? దేవుడు తప్ప ఇంకెప్పుడు చేయలేరమ్మా. మా మంత్రాలు కూడా పని చేయట్లే, చింతకాయలు రాలట్లే, మేమే వడలిపోయాం, సాలిపోయాం, నీకు దండం, మా బతుకులే సక్రంగా లేవు, నీవు ఇచ్చిన 10,000 తొంగలో తొక్క పో. ఇక అంతే సంగతి. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే
నీ పొరపాటు నువ్వు సరి చేసుకోకుండా నువ్వేవో సాగు తెలివితేటలు చూపిస్తే నీ బతుకెట్ట మారుద్ది? నీకు తెలియకుండా సాప కింద నీరులాగా సమస్యలు తెచ్చుకుంటున్నావు. నీకు తెలియకుండా సాప కింద నీరులాగా సమస్యలు వస్తున్నాయి, వస్తాయి. భక్తిలో నిర్లక్ష్యం, భక్తిలో అశ్రద్ధ, భక్తిలో నిర్విచార స్థితి చూపిస్తే బైబిల్ ఉంది, నిర్విచారము కల సియోను కుమార్తె నీకు శ్రమ. నిర్విచారం, నాకే బాధ లేదు, నాకే చింత లేదు, హల్లెలూయా, అంతా దేవుడు ఇచ్చాడు, నేను అడిగే పనే లేదు, ఆయన ఇచ్చేసాడు, హల్లెలూయా. నిర్విచారంగా ఉంటే నీకు శ్రమ. నీతో ఎలా ప్రార్థన చేయించాలో దేవుడు తెలుసు, నిన్ను ఎలా దేవుని దగ్గర నడిపించాలో ఆయనకి బాగా తెలుసు. మాకు ఏమని చెప్పొచ్చు సాకులు, నువ్వు ఏదని చెప్పొచ్చు, కానీ దేవుడు బాగా తెలుసు. నిన్ను ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాడు, ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కుతాడు, ఎక్కడ లాగాలి అక్కడ లాగుతాడు. అప్పుడు లైన్లోకి వస్తుంది బండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. ఎప్పుడు? అప్పుడు దాకా హల్లెలూయా స్తుతి మహిమ, అప్పుడు దేవుని స్తుతించేదాము. ఇంకా కడుపు నిండిందిగా, చల్లబడిందిగా బతుకు. ఈ సావు తెలివితేటలు దేవుని దగ్గర మనం చూపకూడదు. నేనైనా నువ్వైనా సేవలో నన్ను ఎంత దీవించినా, నేను ఎంత దగ్గర ఉన్నా అంత దగ్గర ఉన్నా, ఇక నాకు తిరగలేదు, ఇక చాలు అనుకుంటే ఇక నాకు శ్రమ, ఇంకంతే. నీ పొరపాటే నీ జీవితంలో సమస్యగా మారింది. నీ పాపమే దేవుని ముఖాన్ని మరుగు చేసింది. నీ దోషమే, నీ అతిక్రమే. ఈ గమనానికి రాకపోతే నష్టపోతావు. నేను మరలా చెబుతున్నాను, నువ్వు సరైపోతే అంత సరైపోతే, ఎవరి ప్రాబ్లం విల్ బి సెటల్డ్ అంతే. నువ్వు దేవునితో సరైన సహవాసం కలిగి ఉంటే ప్రతిదీ కూడా సరి చేయబడు, దేవుడే సరి చేసుకుంటూ వచ్చేస్తాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కప్పగంతులు వేసావా, పిచ్చి పిచ్చి ఆశలు వేసావా, నీ విషయంలో దేవుడు మౌనం అవుతాడు. ఇక నువ్వు ఎన్ని తిప్పాలని పడు, నో ఛాన్స్. నువ్వు ఎన్ని సంఘాలను మారు, ఆ పాస్టర్ గారు పోతే ఏదో చెప్తాడంట, ఈ పాస్టర్ గారి దగ్గర పోతే ఏదో చెప్తాడంట, ఆ చర్చికి వెళ్తే అది జరిగిందంట. అసలు నీకు ఏది జరగదు, నువ్వే పెద్ద దరిద్రం. నీ ఆలోచన మారితే ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి, సెట్ అయిపోతాయి. ఈరోజు ఎట్లా తగలడ్డారండి క్రైస్తవులు, నాకు అర్థం కావట్లేదు. వాక్యం ఏం అర్థం చేసుకుంటున్నారు, అసలు వాక్యం ఏం నేర్చుకుంటున్నారు? యూట్యూబ్లో పోతే ఎంతమంది ప్రసంగాలండి. అసలు వారం వారం ఏదో ఒక సందర్భం వాక్యం వినబడుతున్నదిగా. ఎంతగా చెప్పినా కూడా నీ పాపిష్ట ఆలోచన, నీ పలికిమాల ఉద్దేశం మార్చుకోవెందుకు? దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు మౌనమైపోయాడు. దేవుడు నీకు దూరం అయితే నేను ఎవరు కాపాడగలరు? ఏ మంత్రుడు తప్పించగలడు? ఏమండి, బైబిల్లో సౌలు అనే రాజు ఉన్నాడు. దేవునికి ఇష్టంగా నడిచేటప్పుడు మాంత్రికుల్ని, జ్యోతిష్కుల్ని, చిల్లంగితన గలవాళ్ళని దేశం అనుకుని అలగొట్టేశాడు. ఇటు మొత్తం పని చేసేయండి, వాళ్ళకాడ ఎవరు వెళ్ళినా కూడా మామూలు కూడదు, దేవుని మందిరానికి వెళ్ళాలంతే. మొత్తం క్లోజ్ అయిపోయింది. దేవుని మాటను తొంగలో దొక్కి నడిచాడు, తేడా పడ్డాడు మనిషి. దేనికోసం పరిగెత్తాలి, దానికోసం పరిగెత్తకుండా పనికి వాడుకొని పరిగెడుతున్నాడు, దావీదుని చంపడం పరిగెడుతున్నాడు. తేడబడిపోయింది నడక, పరుగు. చివరికి చేసేది ఏమి లేక ఆయనకి సామేలు పాస్టర్ గారు అంటే నమ్మకం. ఏంది మన నమ్మకాలు తగలడా ఏంటి? నాకు ఈ పాస్టర్ గారు అంటే నమ్మకం అంటే ఈయన చెప్తే అంతే సంగతి. ఏంది అంతే సంగతి. ఇక దేవుడు మాట్లాడి ఆడతా. సరే, సేవకుల మీద నమ్మకం ఉంచడం తప్ప, దేవుడు చెప్పాడు సేవకుల మీద కూడా నమ్మకం ఉంచాలి. కానీ బుద్ధిహీనమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఇక సామేలు పాస్టర్ గారు లేడు, కర్ణ పిశాచములు గల ఆమె దగ్గరికి వెళ్ళి ఈతను దొంగసాటు పోయాడు, ఈయన రాజు అని ఆమెకు తెలిసి కంగారు పడితే నువ్వే కంగారు పడవద్దు, నేను నీతో అవసరం ఉండి వచ్చాను, ఏం లేదు, మా పాస్టర్ గారు సామేలు గారిని బయటికి రప్పించు. బయటికి రప్పించింది, ఆమె ఉపయోగం ఏముంది? బతికాడ తెచ్చాడా? బతికాడ తెచ్చాడా? మాట్లాడండి. బతికాడ తెచ్చాడా? సచ్చాడు. అడ చచ్చాడు, తన కత్తి మీద తాను దూకి చచ్చాడా? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు కదా.
అదిగో అచ్చం సామ్యూయేలు పాస్టర్ లాంటి వ్యక్తి బయటకు వచ్చాడు కదా, మరి ఏదో మేలు జరగాలగా. నేను మరలా చెబుతున్నాను, బలహీనమైన ఆలోచనలు తావిచ్చి జీవితాల్ని భక్తిని పాడు చేసుకోకండి. నేను మరలా చెబుతున్నా, దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడంటే అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సంఘంలో. అసలు ఆ దరిద్రం పోలే, అందుకని దేవుడు మాట్లాడుతు. నువ్వు మారావా, ఈ ప్రసంగాలు కూడా మారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మారినంత కాలం దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నీవు మారినంత కాలం. నేను మారినయ్య గారు ఇప్పుడు అట్లేనన్న స్తోత్రం హల్లెలూయా పక్కన పెట్టేసి అటువంటి వాడికి తాగుకొని జాగ్రత్తపడు. మారనుడు ఈ పక్కన ఉన్నాడు, మారుంది పక్కన ఉంది, ఆమె కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను మారేనయ్య గారు, ఒకప్పుడు అట్లా వేసాను కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు, బాగానే ఉంటే స్తోత్రం, జాగ్రత్తపడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. అటు వాడికి తాగివ్వకూడదు. మన మనుషులం కదా, బలహీన పడుతుంటాం. కనుక ముందుగా దేవుడు మాట్లాడుతాం. మంచిదేగా మాట్లాడటం, మంచిదేగా. తింటే మంచిదా, తినబోదు మంచిదా? నేను ఆల్రెడీ తినేసానండి, నిన్నే తిన్నాను, ఇప్పుడు ఎందుకు అంటావా? ఏ రోజుకి ఆ రోజు చేస్తుంటావు. మాత్రం ఏ రోజుకి ఆ రోజు కావాలి. ఇక ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతుంటే పొద్దుత్తమని అయ్యానా, మరి ఏం చెప్పాలి నీకేం చెప్పాలి? నీ బతుకెరిగినోడు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకేమో తెలుసా? నీ ఇంటికి వచ్చి నేను చూస్తున్నానా? లేకపోతే బజార్కి మా వాళ్ళు ఏం చేస్తాను, సీసీ కెమెరా పెట్టి చూస్తున్నానా చెప్పడానికి? లేకపోతే నీ ఊరు నాకు వచ్చి గొడవ సమర్థతున్నారా, అయ్యగారు ఎట్లా ఉన్నారు, అయ్యగారు అది మరి ఏకి పడేసాయి ఏంటి, ఏకే బాడీ శాంత డుడ్డు కాల్చి పడే ఎవడు చెప్తున్నాడు నాకు? అటువంటి ప్రసంగాలు చేస్తే ఉపయోగం లేదు సంగతి నాకు తెలుసు, నాకు అయ్యేం అవసరం లే. నీ స్థితిని బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక నల్ల పెట్టుకుంటే ఇంకా నల్లగా ఏదో కొడతాడు దేవుడు. మాసిపోతుంది బతుకు. కాస్త ముఖంలో కళ వచ్చింది అనుకో, జీవితం వెలుగు వస్తుంది, జీవితాలు మారుతాయి, బతుకులు వెలిగించబడతాయి. నీకు అర్థమయ్యే వాళ్ళలో మాట్లాడుతున్నాను, అందుకని కొంచెం నొప్పిగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ట్యాబ్లెట్ ఎత్తి పని చేయట్లే, ఇంజక్షన్ పని చేయాలి, ఆపరేషనే. మరి కణితం బాగా ముదిరింది, మరి కొయ్యిపోతట, కొయ్యిపోతే కష్టం కదా, పేలింది అనుకో సత్తం. అది నా బాధ. జాగ్రత్త. దేవుని ముఖాన్ని మరుగు చేసే పరిస్థితి మనకు ఉండదు. దేవుని ముఖం మరుగైతే ఏమవుద్ది? చూడండి ఒకసారి కీర్తనల పుస్తకం, కీర్తనలు 50వ అధ్యాయం. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆ సంగతుల గురించిన ప్రస్తావన భాగంలో ఆసాపు కీర్తన 50వ కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనబడుద్ది. 12వ వచనం, 50:12. లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొని నన్ను నీతో చెప్పను. ఇంకా కీర్తనల పుస్తకంలోని ఇంకో మాట, కీర్తనాకారుడైన దావీదు గారు చేస్తారు ప్రార్థన. కీర్తనల పుస్తకం 'ఎందాక నీవు మాకు ముఖాన్ని దాచి పెడతావయ్యా' అని కీర్తనాకారుడు 13వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యం మరచేదేవా, నాకెంతకాలం విమ్ముకొడై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతునై ఉందును, ఎంతవరకు నా శత్రు నా మీద తన్ను హెచ్చించుకొను ప్రభా. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం అంటే దావీదు గారు చేసిన పాపను బట్టి దేవుడు కామైపోయాడు. ఏం మాట్లాడతలే. దావీదు గారికి అర్థమైపోయింది దేవుడు ఏం మాట్లాడతలేదని. ఇప్పుడు ఏడుతున్నాడు, ప్రభా ఏంది సంగతి ఏడుతున్నాడు దేవుని దగ్గర. మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగు చేస్తే ఆయన ఏం మాట్లాడు. ఒకవేళ మాట్లాడే నీకు అర్థం కాదు, ఇప్పుడు జరుగుతుంది అదే. ఒకవేళ మాట్లాడినా ఆయన శబ్దం నీకు అర్థం కాదు. నువ్వు గోడ అవతల ఉన్నావు, నేను అవతల ఉన్నా, కేకత ఎవరు ఏంటంటే ఎవరెవరు నిన్నానుసారి నీకు అర్థం కావట్లేదుగా. నీకు ఆయనకి అడ్డుగా మోపబడుతుంది నీ పాపం. ఆయన ముఖం మరుగు చేయబడితే ఆయన ఏం చెప్పి నీకు అర్థం కాదు. దేవుడు మాట్లాడుతున్నా కూడా దేవుడు మాట్లాడుతున్న సంగతి నీకు అర్థం కాదు. నష్టపోతావు, ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు, తేడా పడే పరిస్థితులు చేసుకోవద్దు. దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే మన జీవితం, మన కుటుంబం,
మన పిల్లలు, మన సంఘం, మన గ్రామం దేవుని ఎదుట ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా పుస్తకం 5:25. ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 25వ వచనం. ఏందట? మేలు కలగకుండా నీకు మేలు జరగకపోవడం కారణం ఏంటి? కలిసి రావట్లేదండి, అందుకని సిద్ధాంతం తీసుకొచ్చాను. వాడేమో ఈ కిటికీ మూసేసి ఈ కిటికీ తీయమన్నాడు. ఇంకో సిద్ధాంతం తీసుకురా. వాడు అంటాడు ఈ కిటికీ ఎవడు మూయమన్నాడు నిన్ను? అసలు సిద్ధాంతుల్లోనే సక్రమైన సిద్ధాంతం ఎరగని సిద్ధాంతం, అది పెద్ద రాద్ధాంతం సార్, నీకు తెలియదు. వాడికి డబ్బులు ఇచ్చి పళ్ళు ఓడబెట్టుకుంటావు కానీ దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలన్న మనసు నీకు రావట్లే. 10 మంది సిద్ధాంతం తీసుకురా, అందరూ ఒకే రకం చెబితే నాకు చెప్పు. అసలు చెప్పే ఛాన్స్ లేవు. విచిత్రం. అసలు నీ పాపమేమి నీకు మేలు కలగకుండా చేస్తుంది. అది మానేవనుకో మేలు జరుగుద్ది. నీ ఆయాసకరమైన ఆలోచనలే, ప్రయత్నాలే, ప్రయోగాలే, విచిత్రమైన ఆ విధానాలే నీ జీవితానికి కీడు తలపెడుతుంది. వర్షాకాలం వర్షం పడకుండా, వానాకాలంలో చక్కగా వానలు పడకుండా, వర్షాలు ఇవ్వకుండా విపరీతమైన ఎండల కారణం ఏంటి? అసలు చాలా మార్పు వచ్చిందండి. మీరు గమనించిన, వానలు పెడితేనేమో అసలు భయంకరమైన చల్లదనం, తర్వాత రోజు ఎండ వేసిందా బీభత్సమైన ఎండ. ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితి నాకు అర్థమైంది ఏంటంటే, కరోనా తర్వాత కరోనా మునుపు అని వేసుకోవాలి మనిషి జీవితాన్ని. ఎందుకంటే కరోనా మునుపు కాసంత జాగ్రత్తగా ఉన్నాడు, కరోనా తర్వాత జీవితాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నాడు. మళ్ళీ విచిత్రం అండి, కరోనాలో చాలా మందికి తెలివితేటలు మీరిని ఎట్లా చేస్తే సంపాదన చేసుకోవచ్చు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు మంచిగా విఫలంగా లేవు, ప్రయోజనకరంగా ఉన్నాయి. కనుక మనిషి బ్రతకడం నేర్చుకున్నాడు. ఇక బ్రతకడం నేర్చుకున్నాడు. 1 రూపాయి చేతికి రాగానే కళ్ళు నెత్తికెక్కుతుంది. కన్ను మిన్ను కానట్లేదండి. సాయంత్రానికి 200 చేతికి వస్తేనేమో డైరెక్ట్గా పోయి మెడికల్ షాపులో దూరుతున్నాడు. ఒక 10,000 బీరాలోకి వస్తే నాకన్నా మునగాడు లేడని చెప్పేసి వ్యాపారం చేస్తుంటుంది. నీకేం చెప్పాలి మరి? ఏం నువ్వు నేర్చుకుంది? ఎందుకు దేవుడిని బతికించింది? దేనికి ఉపయోగపడుతున్నావు? నీ జీవితం దేనికి ఉపయోగపడుతుంది? అసలు నీ కుటుంబాన్ని ఉపయోగకరంగా ఉన్నావా? తోటి వాళ్ళకి ఉపయోగం పక్కన పెట్టు. కనీసం నీ ప్రయత్నం నీ ప్రయోజనకరంగా ఉందా? సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు. చావులు ఎక్కువైపోతున్నాయండి. మనిషి చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. కారణం విరక్తి కలుగుతుంది, జీవితాల మీద విరక్తి కలుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు మనిషి విచ్చలవిడితనానికి ఇష్టపడ్డాడు. అంత దారుణం అండి. కరోనా తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత నీకు లవ్ స్టోరీలు ఏంది నాకు అర్థం కాదు. నీకు బీటు కొట్టేవాడు ఒకడు, నువ్వు స్టైల్ కొట్టేది ఇంకొకడికి. అసలు ఏంటి దరిద్రం నాకు అర్థం కాదు. కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావా? అంత దారుణం అండి. కరోనా తర్వాత అంతమునిపై ఇటువంటి వ్యవహారం లేవండి. న్యూస్ చూడాలి, మరీ దారుణం. కట్టుకున్న భార్యను కడ తీర్చి ఇంకో ఆమెతో సరదాగా పోతున్నాడు వీడు. పిల్లల్ని చంపి, పిల్లలకి కసాయి తల్లిగా పిల్లలకి విషం పెట్టి వాళ్ళని చంపి పండేసి ప్రియుడితో లేచిపోవడం ప్రయత్నాలంటే అంత దారుణం అండి. సమాజం ఎటు వెళ్తుంది? సొసైటీకి మనం రోల్ మోడల్ అవ్వాలండి. మన కుటుంబాలు చూసి 10 మంది నేర్చుకోవాలి. రే అట్ట ఉండాలిరా కాపురం. అదిరా కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. భార్యను హత్తుకొని బ్రతకాలరా, భర్తను హత్తుకొని బ్రతకాలి. మనం రోల్ మోడల్ అవ్వాలా? మనమే చిత్రాలు చేస్తుంటే మీకు మనం ఎవడు బాగు చేస్తాడు సమాజాన్ని? దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నావు. మన కుటుంబ వ్యవస్థల ద్వారా కొంతమంది కుటుంబాలకు కనువిప్పు కలగాలి.
చర్చికి వచ్చి కూడా సోకులు మారుకుంటూ పోతుంది. నీ సోకులు, నీ ఆలోచనలు, నీ వ్యవహారాలు, నీ తీరులు. మళ్ళీ కొంతమంది ఏమో మధ్యవర్తులు, మీడియేటర్లు అనమాట. సమాచార ధోరణి. ఈ పిల్లకాడికి వచ్చి ఈ పిల్ల మాట్లాడి ఆ పిల్ల వెళ్ళిన తర్వాత సాయంత్రం ఈడు వస్తాడు, ఈ పిల్ల విషయాలు ఈ పిల్ల చెప్పుదు ఆడికి. ఏం మ్యాటర్ చేస్తున్నావు నువ్వు? బాప్తిజం తీసుకుంటావా? బలలో చేయొత్తుంటివా? మంచిగా అన్నం తింటున్నావు కదా, అందుకని అర్థం కావట్లేదు కదా. అన్నం తినేసి ఎట్టా వంకర పోయి ఎండిపోయి ఎట్ట అయితే కానీ నీకు అర్థం కదా. ఏంది నీ ధోరణి? నేను భయపడతలే సుమా, జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాను నేను. పరిస్థితులు అట్లున్నాయి కొంతమందికి. తర్వాత ఏడుతున్నారు. ఒకడు కాళ్ళు చేతులు వంకరపోయి మంచంలో పడ్డాడు, వాడికాడు నన్ను పడిపోయారు. పాదం చేయడే గారు లెక్తాడు. ఏంది రేడు దారుణం అంటే పాప కొంతమంది మంచిగా చెప్పారు వాడి కోసం. తర్వాత అంటాడు వాడు మామూలుడు కదా, ఎన్ని సంవత్సరాలు పాటు చేసినాడు, వాడు ఎన్ని సంవత్సరాలు పాటు చేసాడని సొంత వద్దు అక్రమ సంబంధం పెట్టుకొని తిరిగాడు. ఎవరితో? ఓరు దుర్మారు కూడా. అర్రా వీడు దేవుడు బాగు చేయాలంటే ఏం చేయాలి? వీడు ఒప్పుకుంటే నాకు బాగుపడేది, ఆ ఇబ్బంది పోయేది. ఎవరితో అక్రమ సంబంధం? ఎవరితో అక్రమ జీవితం? నీకు నీ పిల్లగాడ వయసు ఉన్నవాడితో సంబంధం. అసలు మరీ దారుణంగా సొసైటీ విషయాలు అసలు పిచ్చెక్కుతుంది. అసలు వైజాగ్లో కూడా కన్న కూతురు నిద్రపోతుంటే తల్లి ఏమో డ్యూటీకి వెళ్ళిందట, వాళ్ళు కాపుల కాసిన కన్న తండ్రి వాళ్ళని చెరిపాడు వైజాగ్లో. అసలు ఏం చెప్పాలి? వాడు కన్నా చెప్తున్నాడు మనం సెట్ వేస్తాం, సెట్ అయిన తర్వాత కాయ ఉడిదంటాడు. అబ్బా ఏం డైలాగ్ నేర్చుకుంటారు అనివా అంటాడు. సెట్ అయ్యాడట, కాయ వచ్చింది, ఇది తిట్టాడట. వీడు ఏం తెలుగు చెబుతుంటారు అనివా. చట్టాలు మనిషిని మార్చలేకపోతున్నాయండి, తుపాకీ గొట్టం మార్చలేకపోతుంది. కానీ దేవుని వాక్యం మన జీవితాలు మార్చగలదు. ఆమేన్. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని వాక్యం స్పందించినప్పుడు, నువ్వు గ్రహించి నిజమే కదా, కుక్క కంటే ఏమైనా బతుకు నాకు అవసరమా, విలువతో బతుకు నాకు అవసరమా, నేను ఎట్ట బతికే 4 రోజులు కమ్మక బతికి బాగుంటుంది కదా, దేవుడు అన్నిసార్లు కాపాడు నన్ను, ఎంతగా తప్పించాడు, గ్రహించి ఏడ్చి ఒప్పుకొని కట్టుకుంటే మన జీవితాలు బాగవుతాయి. చెప్పుగా ఆడు చేయట్లేదా, ఈడు చేయట్లేదా, ఆమె చేయట్లేదు, ఈయన చేయట్లేదు, నేను చేస్తా, చేసేదేమీ లేదు. దేవుడు చెప్తానే ఉంటాడు, నీకు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. తేడా పడయ్యా ఏ చెయ్యా అంటావు. దయగలినోడు ప్రేమగలినోడు మేలు చేస్తాడు, మరలా మర్చిపోయి వ్యవహారం చేస్తావు. ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? ఆరోగ్యం బాగుంటే ఒంటికాల మీద లెగుతావు, ఆరోగ్యం బాగుంటే ఆడకు రావాలి అర్థం కాని పరిస్థితిలో. నేను చాలా వేదంతో చెప్తున్నా, మీ బతుకులు నేను స్పష్టంగా ప్రార్థనలో వ్యక్తిగతంగా దేవుని ఎదుట నిలబడిన వ్యక్తిగా చెబుతున్నాను. ఆ పరిస్థితులు మీ జీవితాలకు ఆశీర్వాదం కాదు. నీ కన్ను నువ్వే పొడుచుకుంటున్నావు, జాగ్రత్త. నీ గొంత నువ్వే తవ్వుకుంటున్నావు, జాగ్రత్త. దానికి ఎవడు బాధ్యుడు కాడు. నెత్తినెవరు కొట్టుకోమునిపే నేను అంటాను, దావీదు ఏడ్చాడు, అబ్షాలోమా నీకు మారుగా నేను చచ్చిపోతే అంత బాగుండేదిరా, అరే కొడుకా నీకు బదులు నేను చచ్చిపోతే ఎంత ఏడ్చాడు, అంత ఏడ్చాడు. నేనేమనుకుంటున్నానంటే ఆ ఏడిపోయేదో బెత్షెబాతో పొరపాటు చేసినప్పుడు ఏడ్చుంటే దేవుడు క్షమించేవాడు. సరే పొరపాటు చేసావు, తొందరపడ్డావు, తోలనాడు, సరే నువ్వు దేవుని కాడ ఏడ్చి ప్రాధేయపడి కన్నీరు కాచుంటే ఆ ఏడుపు వచ్చేది కాదు. కన్న కొడుకు చచ్చిపోయే పరిస్థితి, పిల్లలే కొట్టుకొని చచ్చే పరిస్థితి, సొంత కొడుకే సొంత కూతురు పాడు చేసే పరిస్థితి. అంత దారుణం అండి. ఒక దైవజనుడికి చెప్తున్నాను, నీ మేలు కోరి చెప్తున్నాను. ఉదాత్మని ఇదే ప్రసంగం కాదు, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మనం విడిచి మొదలకి వెళ్తే నిత్య రాజ్యానికి వారసులుగా మారుతాం, అంతే దేవుని ఆశ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపములో వచ్చే జీతం నష్టం ఎంతో చూడండి. ప్రశాంతం లేకుండా ఎంతకాలం అండి, దినదనగా నూరేళ్ళు ఆశ అన్నట్టుగా. నెమ్మది లేదు కదా, టెన్షనే, భయమే, ఆందోళనే, కలవరమే. కారణం ఏంటి? నీ పాపమే కదా, నీ హృదయంలో దాచబడిన ఆ దోషమే కదా నీ జీవితాన్ని ఈడ్చుకొని పోతుంది, నష్టపోతుందివే కదా. నీ నష్టాన్ని గుర్తించి దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అర్థం కావట్లా.
ఒరే బాబు అమ్మా, నీ నష్టం ఎంతో, అది ఎంత ప్రమాదం ఉందో దేవుడు గుర్తించి మాట్లాడుతుంటే నువ్వు సింపుల్గా తీసేసుకున్నావు. నేను అంటాను, దేవుని మాట ప్రాణప్రదంగించు. ఎప్పుడు నేర్చుకుంటారు ఆ విషయం నాకు అర్థం కావట్లే. దేవుని మాటని ప్రాణప్రదంగా ఎప్పుడు ఎంచుకోగలుగుతావు? బతుకులు వచ్చినప్పుడా, మరణ పడగలు ఉన్నప్పుడా? నువ్వేంది పోటీ ప్రార్థన రానుడు కూడా చేస్తాడు. వాడికి నీకు తేడా ఉండొద్దు. ఇన్ని సంవత్సరాల భక్తి చేస్తున్న మన జీవితంలో మార్పులు రావాలి కదా. వ్యక్తిగత పరిస్థితులు మార్చబడాలి కదా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే కాలగతులు మార్చేస్తుంది మన పాపని. అందుకనే ఈ 2 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చినాయి వాతావరణంలో. భలే విచిత్రం అండి. వర్షం పడితే అసలు చలికాలం అన్నట్టుగా కంప్లీట్ కూల్ అయిపోతుంది. ఆ రోజు వాన తగ్గి ఎండేసిందా, పిచ్చ ఎండ, అసలు పచ్చి వేసవకాలం మే నెలను తలపిస్తుంది. భలే విచిత్రం. వాతావరణం కూడా మారిపోయింది. కారణం ఏమంటావు? సిద్ధాంతం చూపించకూడదు. దేనికి? భూమికి జాతకం చెప్పమనకూడదు. ఒక తాగుబోతుడు ఒక జ్యోతిష్యుడు ఫోన్ చేశాడు. మంచి హ్యాపీనెస్లో లారీ కొన్నాడు మనిషి. ఫ్రెండ్స్తో ఫుల్గా పార్టీ చేసుకొని జ్యోతిష్యుడు ఫోన్ చేశాడు. సార్, నాకు మీరు జాతకం చెప్పాలి, జ్యోతిష్కం చెప్పాలి, సిద్ధాంతం చెప్పాలి, వాస్తు చెప్పాలన్నాడు. దేనికి అంటే లారీకి అన్నాడట. లారీకి ఎవడరా వాస్తు చెప్పేది? పనికిమాలోడా, యూజ్లెస్ ఫెలో. లారీకి ఎవడరా చెప్పేది? సార్ వస్తువు సార్ ఇంటికి చెప్తున్నారుగా, ఆ వస్తువు ఏడు ఉండాలన్నారు, ఇది అక్కడ ఉండమంటారు కనుక నా లారీ ఇటు పోవాలా, తూర్పుకు పోవాలా, పడమరకు పోవాలా, ఉత్తరం పోవాలి, చెప్పయ్యా, డబ్బులు బాగా సంపాదించాలి నేను. రే మైండ్ తక్కువడా రే, లారీకి ఎవడు చెప్పాడు రాని, మరి ఇంటికి చెబుతున్నావంటే ఇల్లు ఒకసారి ఉండేది కదా. ఒకసారి ఉండే వస్తువుకైతే, నిలకడగుండే వస్తువుకైతే మేము వాస్తు చెబుతాం, ఇటోటు కదలాడే వస్తువు వాస్తు చెప్పనన్నాడు. అది అట్టగా మరి నీకు సంగతి చదువుకున్నావు నువ్వు అన్నాడు అట్ట. నేను చదువుకున్నాను అన్నాడు వీడు. మరి నేను కూడా చదువుకొని చెప్పమంటావా అన్నాడు. చెప్పు. నీకు వాడు తెలుసా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ మరి తిరిగే భూమికి నువ్వు అట్ట చెప్తున్నారా అన్నాడు. టైకిమని ఫోన్ పెట్టేసాడు. భూమి తిరుగుతుంది లేదా? తన చుట్టూ తాను తిరుగుతా, మరి తిరిగే భూమికి నువ్వు అట్ట చెప్పారు అలాగా. టైకిమని ఫోన్ పెట్టేసాడు. అంతేగా, నో క్వశ్చన్స్. ఇక అంతే. ఇది పని చేయాలి. ఇది పని చేస్తే వస్తాయి ఆలోచనలు. ఇది పని చేయకపోతే తెక్కల పనులని చేసి అర్థం. దేవుడు ఏది చెప్పినా మంచిదేనండి. అది మనకు అర్థం కాకేగా జీవితాలు ఎట్లా చేసుకుంటుంది. దేవుని మాటకున్న విలువని వేస్తే నువ్వు ఖచ్చితంగా దీవెనకరంగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలు మార్చబడతాయి. యారు చెబుతున్నా, తిరిగే భూమి తిరుగుతుంది లేదా? భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ. లేకపోతే ఆపేసావా? సైన్స్ చెబుతున్నమాట, బైబిల్ కాదు. బైబిల్ చెబితే అట్టగా చెబుతలే అని చెప్తారు. శాస్త్రజ్ఞులు చెప్పారు ఆ మాట. మరి అంటే నేను అంటాను, బలహీనమైన వాటిని ఎంచి దేవుని ఎదుట దోషులుగా మారిపోతున్నాం. బలహీనమైన వాటి మీద ఆధారపడి దేవునికి దోషులుగా మారిపోతున్నాం. ఆ నమ్మకం ఏదో దేవుని వాక్యం పెట్టు, ఆ నమ్మకం ఏదో దేవుని సన్నిధిని పెట్టు, ఆ నమ్మకం ఏదో వాక్యం మీద, ప్రార్థన మీద, భక్తి మీద, ఆత్మీయ అనుభవాల మీద పెట్టు. నువ్వే సాక్ష్యం చెబుతావు. నువ్వే సాక్ష్యం చెబుతావు. స్థిరమైన సాక్ష్యం, కదిలాడే సాక్ష్యం కాదు, కదిలిపోయేది కాదు, స్థిరమైన సాక్ష్యం చెబుతావు. దేవుడు నీ జీవితం అంత మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రోమా 6:14 చూడండి, ముగిద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 14 వచనం. పాపానికి ఉన్న బలం ఏదో చూడండి. రోమా 6:14. నీతి సాధనములుగా కృపకే కానీ కనుక జాగ్రత్తనండి. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు.
అంటే మన మీద ఆధిపత్యం చేస్తుంది. పాపమే మనల్ని ఏలుతూ ఉంది. నీ మీద ఆధిపత్యం పాపం చేస్తే నీ జీవితంలో నీకులా నువ్వు బ్రతకలేవు, దేవునికి ఇష్టం బ్రతకలేవు. మన మీద పాపం పెత్తనం చేయకూడదు. యోహాను సువార్త 8:34 అంటాడు, పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు. దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతే పాపం మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. పాపనుకున్న సామర్థ్యం తెలుసా? పాపం ఏం చేస్తుందో తెలుసా? చాలా అద్భుతమైన మాట ఉంది. సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 33:22. ముప్పై 32:23 గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్త మనసు పెట్టండి. రైల్వే డిపార్ట్మెంట్లో 2 ట్రైన్ నడిపే డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా మట్టుకు ఒకేసారి డ్యూటీ ఎక్కుతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రైన్ నడిపిస్తారు. లాంగ్ జర్నీ కదా, 2 డ్రైవర్స్ ఉంటారు. వీళ్ళు మంచి దోస్తులు, చాలా సంవత్సరం రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కన్నారు. జస్ట్ మహా అయితే 30-35 సంవత్సరాల వయసుకి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య భయంకర వాదన స్టార్ట్ అయింది. ఎందుకయ్యా అంటే వీళ్ళిద్దరు బుద్ధులు మంచివి కాదు. వీళ్ళిద్దరు బుద్ధులే వీళ్ళ ప్రవర్తన వీళ్ళు పట్టించింది. నేను మరలా చెబుతున్నాను, మీ ప్రవర్తనే మిమ్మల్ని పట్టిస్తుంది. ఎవరు మిమ్మల్ని పట్టవసరంలే, మీ ప్రవర్తనే మిమ్మల్ని పట్టిస్తుంది. ఎవరి గురించి మనం బోర్డు సాక్ష్యం చెప్పవసరంలే. నేను మరలా చెబుతున్నా, అనుభవపూర్వకం చెబుతున్నా, నీ ప్రవర్తనే నిన్ను పట్టిస్తుంది. ఎవరు నువ్వు వాచ్ చేయవసరంలే, క్యాచ్ చేయవసరంలే, నీ ప్రవర్తన నేను పట్టిస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్ కదా, అప్పుడప్పుడు జాలీగా ఫ్యామిలీస్తో కలిసి టూర్స్ చేస్తారు. వీళ్ళు పనికిమాలోళ్ళు. ఎంత పనికిమాలోళ్ళు అంటే, అతగాడు భార్య మీద మనసు పెట్టాడు, ఇతగాడు భార్య మీద మనసు పెట్టాడు. ఇద్దరు ఒకేసారి ఒక రోజున క్యాచ్ అయ్యారు. ఇది వాదన దాదాపు చాలా రోజులు నడుస్తుంది. అది ఎంత వాదన మారిందంటే చంపేసుకుందాం అన్నంత వాదన, వాడిని చంపేయాలా అన్నంత వాదనలోకి దిగారు. ఇద్దరు ఒకే ట్రైన్లో డ్యూటీ చేస్తున్నారు. అది బొగ్గుల ట్రైన్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్లు వచ్చినప్పుడు బొగ్గుల ట్రైన్లు 90s జరిగిన సంఘటన. ఈ వాదనలో ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. ఈ ట్రైన్ డ్రైవ్ చేస్తున్న ఆ వ్యక్తి పక్కన ఉన్న లాగి తనితే వెళ్ళి ఆ మంటల్లో పడ్డాడు. వీళ్ళ భోగిని అనుకొని ఒక భోగిలో నిప్పులు ఉంటాయి, ఆ ఎప్పుడు మండుతూ ఉంటే ఆ బొగ్గు వల్ల ఆ ఫ్యూయల్ వల్ల ఆ ట్రైన్ రన్ అవుతుంటుంది. నెట్టగాని వెళ్ళి ఆ బొగ్గుల్లో పడ్డాడు. స్పాట్లో మాడి మసైపోయాడు, టెన్షన్ పడిపోయాడు, ఏదన్నా తేడా పడితే దొరుకుతానేమని. ఈ పొరపాటు చేశాడు కదా, మిగతా వాళ్ళు అడుగుతున్నారు, నీ పక్క కోచ్ ఏడి, నీ పక్క డ్రైవర్ ఏడంటే మధ్యలో దిగాడు, దేనికో ఏదో పని ఉందని, మళ్ళా కలవలేదని. చాలా ఎంక్వైరీలు చేశారు, గాలించారు, ఎక్కడ కూడా నమ్మలేదు. తన ధైర్యం ఏంటంటే దాంట్లో పడ్డాడు, కంప్లీట్గా ఆశ అయిపోయాడు, రవ్వంతా కూడా దొరకడానికి అవకాశం లేదు. అయితే ఈ పుర్రె ఉంటుంది కదా, ఈ పుర్రె కాలదు కదా, ఆ పుర్రె మాత్రం ఆ బొగ్గులో మిగిలిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రైన్ ఆగింది. ఇతను కూడా మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు టెన్షన్తో ఉన్నాడు, పట్టుకుంటారేమో, దొరుకుతానేమో. పాపం వల్ల కలిగే భయం ఎంతంత కాదు.
ఎన్ని సంవత్సరాలు గడిచినాయి అంటే, ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ పిల్లలు 2nd క్లాస్ 1st క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళ పిల్లలకు పెళ్లి చేశాడు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు, ఇతగడ తాత అయ్యాడు, రిటైర్డ్ అయిపోయాడు, ఇంటికాడ కాల వ్యాపారం చేస్తా చక్కగా పిల్లలతో గడుపుతున్నాడు. ఒకరోజు సడన్గా పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది. దాదాపు 30 సంవత్సరాలు పైబడి గెలిచిపోయింది. అతను అనుకున్నాడు ఇక పోలీసులు కూడా మర్చిపోయారు, ఇక దొరికే ఛాన్సెస్ లేవనుకున్నాడు. ఈ ట్రైన్ ఆగిపోయింది. దాన్ని క్లీన్ చేయడానికి ఈ బొగ్గు కార్మికులు ఎక్కి దాన్ని క్లీన్ చేస్తాం, దాంట్లో పుర్రె దొరికింది. అరే దీంట్లో పుర్రె ఉందిరా అని పక్కన పెట్టారు. అది పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. మొత్తానికి ఆ పుర్రె ఎవరిదని చూస్తే 30 సంవత్సరాల క్రితం కనబడకుండా మాయమైపోయిన డ్రైవర్ది. వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తారా అని. 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అడిగారు ఇతన్ని. సార్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్, నేను కూడా వాడి కోసం గాలించాను సార్ అని ముసల కన్నీరు పెట్టాడు. నిజమా? అట్టయితే ఒకసారి దీన్ని గుర్తు చెప్తావా అని, ఇదిగో ఈ పుర్రె ఏదో గుర్తుందని అడిగారు. ఈ పుర్రె నాకేం తెలుసు సార్, నేను సమాధుల్లో తిరుగుతానా, నాకేం పని లేకపోతే డ్యూటీకి వచ్చేవాడు, నాకేం తెలుసు సార్. ఈ పుర్రె మీరు 30 సంవత్సరాల క్రితం ట్రై చేశారా, ఆ ట్రైన్లో దొరికింది, ఆ బోగిలో. మొత్తం ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తే అది నీ స్నేహితుడిదే అని చెప్పగానే అప్పుడు కాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. సార్ ఆ రోజు ఇట్లా తొందరపడి నెట్టేసరి వెళ్ళి ఆ బొగ్గుల్లో పడ్డాడు. నేను చూస్తున్నాడు, కాలిపోయాడు, నేనేం చేయాలో అర్థం కాలే. వెంటనే పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అతన్ని. దేవుని వాక్యం చెబుతుంది, నీ పాపం నిన్నేం చేద్ది చెప్పండి, పట్టుకుంటుంది. పాపను కూడా గొడవది, కొన్ని సంవత్సరాలు గడవని నీ ప్రవర్తన నేను పట్టిస్తుంది, నీ పాపం నేను పట్టుకుంటుంది. అది పట్టుకొని నువ్వు ఈడ్చుకొని కటకటలోకి లాక్కెళ్ళక మునిపే, నీ జీవితాన్ని రోగాలు పాలు చేయక మునిపే, నీ జీవితాన్ని కన్నీటి కడగళ్ళ మధ్యలో వదలక మునిపే, నేను అంటాను దేవుని పాదాలు పట్టుకొని ఏడిస్తే ఎంత బాగుంటుంది. దావీదులాగా బుద్ధిహీనమైన ఆలోచన మనం చేయకూడదు. బెత్షెబాతో చేసిన పొరపాటు కప్పెట్టడానికి యూరిన్ చంపించేశాడు. చేసిందే పొరపాటు, మళ్ళీ ఇంకో పొరపాటు. ఒక చిన్న పొరపాటులో చిక్కుకుంటే ఒకదాని తర్వాత పొరపాటు చేస్తానే వస్తాం. ఆ చిన్న పొరపాటు ఒప్పుకున్నాం అనుకోండి దాని నుంచి బయటికి రాగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒప్పుకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. దేవుడు విడుదలిస్తాడు. ఒప్పుకోకుండా కప్పుకుంటానే వస్తే నేనంట ఒప్పు తప్పు కప్పు అది నిప్పు. తప్పు ఒప్పుకో అది నీకు మెప్పు. తప్పును కప్పుకున్నావా అది నిప్పే, కాలిపోతావు. తప్పును ఒప్పుకున్నావా అది మెప్పే, దేవుడిని నీతిగా ఎంచుతాడు. ఒక మాట చివరిగా చూడండి, సామెతల పుస్తకం ఫైనల్ వర్డ్ 6వ అధ్యాయం. నా మనసును భలే తడుతున్న మాట ఇది. 6వ అధ్యాయం అందరూ చూడాలి. 32వ వచనం. 30వ వచనం చదువు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలి నెడల ఎవరును వాడిని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమని కోరువాడు. వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు, వానికి అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. 26వ వచనం. వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగులుండును, మగ నాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడు. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమవును, ఆమెను ముట్టువాడు శిక్ష
తప్పించుకొన్నాడు. ఎంత స్పష్టంగా ఉందండి, ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. తన పొరుగు వారి భార్యను కూడివాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు. ఏ ప్రకారం? అగ్గిని తీసుకొచ్చి నీ వస్త్రాలు పెట్టి కాలకుంటుందా? నిప్పులను నడితే నీ పాదాలు కమలకుంటాయా? ఖచ్చితంగా కమలుతాయి. తన పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారమే, తన పొరుగువాని భర్తను కూడు వారు ఆ ప్రకారమే నాశనం అవుతారు. అతను ముట్టివాడు శిక్ష తప్పించుకొనడు. నిర్గమ 20 అధ్యాయం, త్వరితంగా నిర్గమ 20 అధ్యాయం. నా మాటలు కాదు, దేవుని చట్టంలో రాయబడిన మాటలు ఇవి. కాన్స్టిట్యూషన్ లాలో కాదు, మోషే లాలో చెప్పబడిన విషయాలు ఇవి. 20 అధ్యాయం. భలే ఆశ్చర్యం కలిగించిన ఆ మాట నాకు. కొత్తలో ఆ బైబిల్ చదివేటప్పుడు నాకు భలే విచిత్రం అనిపించింది. 20 అధ్యాయం 17 వచనం. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను దాసునైనను అతని దాసినైనను అతని యొద్దనైన అతని గాడిదనైనను నీ పొరుగు వాందకు దేనిని ఆశింపకూడదు అని చెప్పాను. ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నా, అరే పొరుగు అని భార్య కోరుతారు, ఆల్రెడీ పెళ్ళి అయింది, తనకు భర్త ఉన్నాడు. నాకు అది కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. కానీ దేవుడు జగాన్ని ఎరిగినవాడు, భవిష్యత్తుని ఎరిగినవాడు. మనుషులు ఎలా వైపరీత్యంగా మారుతారో దేవుడు తెలుసు కనుక నీ పొరుగు వారిని భార్యను ఆశించు. చదువు ఎక్కువైన తర్వాత సంస్కారం పోయింది, నాకు అర్థం కాలే. బెంగళూరులో టాప్ 10 జాబ్ చేస్తున్న కాలనీస్లో వీకెండ్స్ వచ్చేపాటికి ఇతగాడి భార్యతో అత్తగాడి భార్యతో ఇతగాడు షికారులు చేస్తారంట. వాళ్ళు కడుపు కన్నం తింటున్నాడా, బిర్యానీ తింటున్నారా? చదువుకున్నాడు, నెలకు వచ్చి 3 లక్షలు శాలరీ, 10 లక్షల శాలరీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నారు? మనిషికి డబ్బు రాగానే లేనిపోయిన అహంకారం, లెక్కలేనితనం, జాగ్రత్త, డొక్కసించి డోలు కట్టే దేవుడు ఉన్నాడు. నీ బతుకు కుక్కలు సింపిన ఎస్త్రాగ్గా మారిపోద్ది. అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఈ లైవ్లో వినే వాళ్ళతో కూడా చెప్తున్నాను, దేవుని వాక్యం నమ్ము, దేవుని వాక్యాన్ని అంగీకరించు, జీవితాన్ని కట్టుకో, నీ బ్రతుకులు ఆశీర్వాదకరమవుతాయి. ఈ చివరి దినాల్లో మనం ఒక రోల్ మోడల్గా మారాలి. పొరుగు వారి భార్యను ఆశించొద్దు, పొరుగు వారి భర్తను ఆశించొద్దు. నిష్ట కలిగి నిబంధనలో బ్రతుకో. నిబంధన మీరి తిరుగుతున్న జనాల మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, లేనిపోని కష్టాలు తెచ్చుకొని నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళు మన జీవితంతో చూడగానే ఓహో కుటుంబం అంటే ఎట్లా ఉండాలిరా అన్న గమనానికి వచ్చే జీవితం దేవునికి మహిమార్థమైన జీవితం. అట్టి జ్ఞానం దేవుడిచ్చును గాక. మోకరించిన ప్రార్థన చేద్దాం.